ఓకే గైస్. సో ఈ రోజు ఒక న్యూ టాపిక్ స్టార్ట్ చేస్తున్నానండి. న్యూ టాపిక్, కంప్లీట్గా న్యూ టాపిక్. అంటే పాత దానికి ఇప్పుడు దాకా మీరు ఏమి నేర్చుకున్నారండి? పాత దానికి దీనికి అసలు సంబంధం ఏమి ఉండదు. ఓకేనా? సో ఓకే, మనం ప్రీవియస్లో ఏమేమి నేర్చుకున్నాం? గిట్ నేర్చుకున్నాం, మ్యావెన్ నేర్చుకున్నాం. ఓకేనా? మీరు గిట్ నేర్చుకున్నారు, మ్యావెన్ నేర్చుకున్నారు, నెక్స్ట్ టామ్ క్యాట్ నేర్చుకున్నారు. ఓకేనా? టామ్ క్యాట్, జెన్కిన్స్ నేర్చుకున్నారు. అండ్ దీనికి ఇవన్నీ వర్క్ అవ్వాలంటే ఏం నేర్చుకున్నా అంటే బేసిక్స్ అనమాట. బేసిక్స్ మనకు తెలియాలంటే ఇవన్నిటికి మెయిన్ ఇంపార్టెంట్ లైనెక్స్. ఈ క్లాసెస్ అన్ని మీరంతా పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అండ్ ఐఎమ్ డామ్ షూర్. ఎందుకంటే మీరు ఆన్సర్స్ చెప్తున్నారు కదా, దాన్ని బట్టి మనం చెప్పొచ్చు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి. సో ఇవన్నీ నేర్చుకోవడానికి గిట్, మ్యావెన్, టామ్ క్యాట్ నేర్చుకోవడానికి లైనెక్స్ ఎంత ఇంపార్టెంట్ అయిందో. ఓకేనా? లైనెక్స్ కనుక ఒక కమాండ్స్ వెళ్ళిపోతే ఈ టూల్స్లో మీరు ఏది కూడా నేర్చుకోలేరు. సో అలాగే ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్స్ ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ టాపిక్స్ అనమాట. డాకర్ అండ్ క్యూబర్నెటిస్. ఈ రెండు టాపిక్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? ఈ రెండు టాపిక్స్ మనం క్యూబర్నెటిస్ చేసుకుంటాం. సో దీని నుండి ఇవన్నీ మీకు తెలిస్తేనే గిట్, మ్యావెన్, టామ్ క్యాట్, జెన్కిన్స్ ఈ బేసిక్స్ తెలిస్తేనే ఈ డాకర్ అండ్ క్యూబర్నెటిస్లో మనం వర్క్ చేయగలం అనమాట. అవునా? దీనికి సంబంధం ఏంటి? దీనికి సంబంధం ఏంటంటే మీరు నార్మల్గా ఒక అప్లికేషన్ ఎలా డెవలప్ అవుతుంది, గిటబ్లో కోడ్ ఎలా పుష్ చేస్తున్నారు, ఎలా బిల్డ్ చేస్తున్నారు, ఎలా టామ్ క్యాట్ సర్వర్లో డిప్లాయ్ చేస్తున్నారు, ఇవంతని ఆటోమేట్ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ మాన్యువల్గా అంటే నార్మల్గా సర్వర్స్ మీద ఎలా చేస్తున్నారో ఈ ప్రాసెస్ అంతటిని ఇక్కడ కంటైనర్స్లో అలా చేస్తారనమాట. డాకర్ అండ్ క్యూబర్నెటిస్ ఏంటంటే కంటైనర్ ఆర్కెస్ట్రేషన్. డాకర్ని ఏమంటారంటే కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్. ఐఎమ్ డ్యామ్ షూర్ గైస్ మీకు ఫస్ట్ 30 minutes ఏమీ అర్థం అవ్వదు. అంటే జస్ట్ ఒక కాన్సెప్ట్ తెలిసిందని ఫీలింగ్ వస్తుంది, కానీ కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ 31 minutes నుండి 60, ఓకేనా, 60 ఈ అవర్ అయ్యేలోపు మీకు డాకర్ అంటే ఏంటో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లారిటీ వచ్చేయడానికి నేను ట్రై చేస్తాను అనమాట. మ్యాక్సిమం వస్తుంది. ఫస్ట్ 30 minutes కొద్దిగా కేర్ఫుల్గా నేను ఏమేమి చెప్తున్నా అన్నది ప్రతి పాయింట్ నీట్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 30 minutesలో ఇది నేను ఏమైతే చెప్పానో అది ఇక్కడ అప్లై చేస్తాను. మీరు రూమ్కి వెళ్ళిన తర్వాత లేదా మీకు ఖాళీ దొరికినప్పుడు ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే ఈ డాకర్ అనేది మీరు పర్ఫెక్ట్గా స్లోగా నేర్చుకోవచ్చు అనమాట. సో డాకర్ మీద, క్యూబర్నెటిస్ మీద అప్రాక్సిమేట్లీ 9 to 10 క్లాసెస్ తీసుకుంటాను. డాకర్ అండ్ క్యూబర్నెటిస్ మీద 9 to 10 క్లాసెస్ తీసుకుంటాను. మీరు నెక్స్ట్ 9 క్లాసెస్లో పెర్ఫెక్ట్ అవ్వాలి అంటే, నెక్స్ట్ 9 క్లాసెస్లో మీకు ఏమైనా అర్థం అవ్వాలి అంటే ఈ రోజు చెప్పిన క్లాస్ రేపు ఈవినింగ్ 5 లోపల ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయాలి. ఈ ఫస్ట్ క్లాస్ కనుక నేర్చుకోకపోతే నెక్స్ట్ 9 క్లాసెస్ పోయినట్టే, అందులో డౌటే లేదండి. ఓకేనా? సో ఇది ఓవరాల్ ఎజెండా. నేను ఇందులో ఈరోజు డాకర్ అంటే ఏంటో మాట్లాడుతాను. వాట్ ఈస్ డాకర్ అని చెప్తాను మీకు. వాట్ ఈస్ డాకర్. సో ఓకే, అంటే మార్కెట్లో మనం బాగా వింటున్నాం డాకర్ క్యూబర్నెటిస్. నీకు క్యూబర్నెటిస్ వచ్చా, డాకర్ వచ్చా, ఈ పదాలన్నీ చాలా బాగా వింటున్నాం కదా. ఇవన్నీ మనం డీటెయిల్గా మాట్లాడుకుంటాం. అసలు డాకర్ ఏంటి అంటే ఈ క్యూబర్నెటిస్ వదిలేండి, అది సెకండ్ పార్ట్. ఓకేనా? ఫస్ట్ డాకర్ గురించి మాట్లాడుకుంటే క్యూబర్నెటిస్ ఆటోమేటిక్గా మనం చేయొచ్చు అనమాట. సో వాట్ ఈస్ డాకర్? why we have to use docker. Second step అది. సో నెక్స్ట్ థర్డ్ ఏంటంటే డాకర్ ఇన్స్టాలేషన్స్ అండ్ ఫైనల్ స్టెప్ డాకర్ ఇన్స్టాలేషన్, సమ్ బేసిక్ డాకర్ కమాండ్స్. నేను ఒక 12 to 14 కమాండ్స్ చెప్తాను. కమెంట్ చెప్పిన తర్వాత ఋషి నువ్వు చెప్పినవన్నీ మాకు అర్థం అవుతున్నాయి, నేను ప్రాక్టీస్ చేయగలనుకుంటే ఇంకొక 6 కమెంట్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఏంటంటే నీ ఫస్ట్ రోజే అంత 14 కమెంట్స్ చాలా అనిపిస్తుంది నాకు. లేదు మేము ప్రాక్టీస్ చేస్తానంటే ఇంకో 6 to 8 కమెంట్స్ యాడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇది కంప్లీట్గా న్యూ అని చెప్పాను కదా, మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్రాక్సిమేట్లీ నా టార్గెట్ అంటే ఇవన్నీ చెప్పి ఒక 14 కమెంట్స్ చెప్పడం. అంటే నార్మల్ లైనెక్స్ కమెంట్స్ కాదండి, ఓకేనా, డాకర్ కమెంట్స్ అనమాట. దీనికి కొద్ది డిఫరెన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇదండి వాట్ ఈస్ డాకర్, వై వీ హ్యావ్ టు యూజ్ డాకర్ ఇన్స్టాలేషన్స్, సమ్ బేసిక్ డాకర్ కమెంట్స్. ఎజెండా అందరికీ క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో మనం చూద్దాం, స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం అనమాట. సో మన ప్రీవియస్ డెమోలో మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఆ డెమో ఎగ్జాంపుల్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూడండి, కమెంట్ సెషన్లో మీ ఒపీనియన్స్ కూడా ఇక్కడ మీరు చెప్తూ ఉండాలి. ఇది ఒక ఐసిఐసిఐ అప్లికేషన్. ఓకే ఫైన్, ఇవి బాగానే ఉంది, నేను ఫస్ట్ నుంచి వింటున్నాను, నాకు ఇది అలవాటు అయిపోయింది అని కూడా మీరు మనసులో అనుకుంటున్నారు. ఫైన్. చూడండి, ఇది సర్వీస్ 1, సర్వీస్ 2, సర్వీస్ 3.
ఇవన్నీ ఎవరు చేస్తున్నాడు? ఇవన్నీ డెవలప్ చేసేది ఒక డెవలపర్ డెవలప్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా? ఇవన్నీ ఒక డెవలపర్ డెవలప్ చేస్తున్నాడు. డెవలపర్ 1. ఓకే, డెవలపర్ 1. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఓకేనా, ఫండ్స్ ట్రాన్స్ఫర్, రీఛార్జ్, క్రెడిట్ కార్డ్ ఒకటి చేస్తున్నాడు. నెక్స్ట్ డిమార్ట్ అకౌంట్స్, పే బిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ బిల్స్, ఇవన్నీ వేరే చేస్తున్నాడు అనమాట. సో అలా అనుకుందాం, ఫర్ టైమింగ్ అనుకోండి. ఓకే, సెకండ్ సర్వీసెస్ ఏంటి? సర్వీస్ 3, సర్వీస్ 4, సర్వీస్ 5. సర్వీస్ 3, సర్వీస్ 4, సర్వీస్ 5. ఇవన్నీ ఏం చేస్తున్నామంటే ఇది డెవలపర్ 2. ఇంక చాలండి, ఇంకా డెవలపర్ 3 గురించి 4 గురించి మాట్లాడదు. ఈ డిఫరెన్షియేషన్ అర్థం చేసుకోండి చాలు. డెవలపర్ 2 చేస్తున్నాడు. సో వీడు ఏం చేశాడంటే ఈ సర్వీస్ 1 ఉంది కదా, ఈ సర్వీస్ 1 అనేది జావా 9 తో డెవలప్ చేస్తున్నాడు. ఫస్ట్ పాయింట్ అది. అండ్ ఈ సర్వీస్ ఉంది కదా, ఈ సర్వీస్ వీ డెవలపర్ ఏం చేస్తున్నాడంటే వీళ్ళ ల్యాప్టాప్ లో జావా 8 ఏదో ఉంది, సో దాని తగ్గట్టుగా డెవలప్ చేస్తున్నాడు. ఈ సర్వీస్ ఉంది కదా, Maven 3.6.1 సంథింగ్ ఏదోనా 3.6.1 అనుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఇదేంటంటే Maven 3.6.2, ఇది ఈ వెర్షన్. అండ్ ఇది ఏంటంటే టామ్క్యాట్ 7, అండ్ ఇది ఏంటంటే టామ్క్యాట్ 8 అనమాట, టామ్క్యాట్ 8. సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క డెవలపరు వాడి ల్యాప్టాప్ లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని కోడ్ డెవలప్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకేనా? జనరల్ గా కామన్ కదా, అంటే నా ప్రీవియస్ అంటే మన క్లాస్ లో మనకి ఇష్యూ రాలేదు, మన ప్రీవియస్ అంటే మార్నింగ్ బ్యాచ్ లో ఒక ఇష్యూ వచ్చింది అనమాట. ఏంటి అంటే ఇది మాస్టర్ అండి, దిస్ ఈజ్ మాస్టర్ అండ్ దిస్ ఈజ్ స్లేవ్. జెన్కిన్స్ ద్వారా చెప్తున్నాను అండి. ఓకేనా? ఇది మాస్టర్ అండ్ స్లేవ్. సో డెవలపర్ ఏం చేశాడు అంటే నేను మాస్టర్ అండ్ స్లేవ్ కూడా మీకు నేర్పించాను కదా, నేను ఏం చేస్తానంటే ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ సర్వర్ లో బిల్డ్ చేస్తున్నాను. ఓకేనా? ఈ సర్వర్ లో సక్సెస్ వస్తుంది. ఓకేనా? ఈ సర్వర్ లో సక్సెస్ వస్తుంది అనమాట. సో ఇదే కోడ్ కనుక నేను స్లేవ్ లో కనుక బిల్డ్ చేస్తున్నాను. ఓకేనా? స్లేవ్ లో బిల్డ్ చేస్తే ఇది ఏమవుతుందంటే బిల్డ్ ఫెయిల్యూర్ వస్తుంది అనమాట. అర్థం కాలేదు ఎందుకు? నేను లోకల్లో చేశాను. ఓకేనా? నా లోకల్ ల్యాప్టాప్ లో చేశాను, లోకల్లో సక్సెస్ వస్తుంది. ఈ సర్వర్ లో చేశాను, ఈ సర్వర్ లో కూడా సక్సెస్ వస్తుంది. ఈ సర్వర్ లో చేస్తే ఫెయిల్ వస్తుంది. మళ్ళీ కోడ్ అయినా చేంజెస్ చేశానంటే కోడ్ కూడా ఏం చేంజెస్ చేయలేదండి. అది అర్థం కాలేదు అన్నమాట. ఒక 20 minutes క్లాస్ కొద్ది బ్రేక్ అయింది. ఎందుకని చూసి మొత్తం అంతా ట్రబుల్ షూట్ చేసాము. అన్ని చూస్తే ఏమైందంటే ఇందులో మ్యావెన్ వెర్షన్ ఏదైతే ఉందో 3.6.2 సంథింగ్, అండ్ నా లోకల్లో ఏదైతే ఉందో 3.6.1. ఓకే, 3.6.2. ఇది కూడా సేమ్ వెర్షన్, ఇది వెర్షన్ సేమ్, అందుకని ఇది బిల్డ్ అయింది. స్లేవ్ లోకి వచ్చేసరికి ఏదైతే ఉందో 3.6.3 అనమాట, 3.6.3. అంటే ఇక్కడ వెర్షన్స్ కంపాటబిలిటీ ఇష్యూ వల్ల నాకు బిల్డ్ ఫెయిల్యూర్ అని వస్తుంది. ఓకేనా? వెర్షన్ కంపాటబిలిటీ వల్ల బిల్డ్ ఫెయిల్యూర్ కూడా వస్తుంది. సో ఇది ఒక రీజన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇలా వెర్షన్ కంపాటబిలిటీస్ వస్తే మనకు బిల్డ్ ఫెయిల్యూర్ అవుతుంది. సేమ్ కోడ్ ఎక్కడ యూజ్ చేసినా సరే అవి సేమ్ వెర్షన్స్ ఉంటేనే సక్సెస్ వస్తుంది, లేదంటే రాదు అనుకుందాం. సో ఇప్పుడు ఈ సినారియోలో ఏంటంటే ఈ డెవలపర్ 6 సర్వీసెస్ కూడా కోడ్ డెవలప్ చేశాడండి. డెవలప్ చేసిన వెంటనే గిట్ హబ్ లో కోడ్ పెట్టాడు. ఓకేనా? గిట్ హబ్ లో కోడ్ పెట్టాడు. ఎస్, పర్ఫెక్ట్. గిట్ హబ్ లో కోడ్ పెట్టిన వెంటనే ఏం చేయాలంటే టెస్ట్ సర్వర్ దిస్ ఈస్ టెస్ట్ ఎన్వైరన్మెంట్ అండి, టెస్ట్ ఎన్వైరన్మెంట్ లో ఈ 6 సర్వీసెస్ ఉన్నాయి కదా, ఈ 6 సర్వీసెస్ కూడా ఈ సర్వర్ లో పెట్టి సర్వీసెస్ ని అప్ చేస్తున్నాను. అంటే టామ్క్యాట్ సర్వీసెస్ ని అప్ చేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ జార్ ఫైల్స్ ని, వార్ ఫైల్స్ ని కూడా అప్ చేస్తున్నాను. ఇక్కడ మీకు అర్థమైంది. ఇక్కడ మనం ఒక పాయింట్ క్యాచ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఇక్కడ జావా వెర్షన్ ఈ సర్వర్ లో జావా 8 కనుక నువ్వు ఇన్స్టాల్ చేస్తే ఈ వెర్షన్ కి కంపాటబిలిటీ ఉంటేనే ఈ సర్వీస్ అప్ అవుతుంది. ఈ సర్వీస్ అప్ అవ్వదు. ఈ సర్వర్ లో నువ్వు Maven 3.6.2 నువ్వు ఇన్స్టాల్ చేసావు. సో ఇక్కడ ఏం ఇన్స్టాల్ చేస్తావు? 3.61. అంటే ఈ సర్వీస్ అప్ అవుతుంది, ఈ సర్వీస్ ఫెయిల్ అవుతుంది. ఇక్కడ ఈ సర్వర్ లో నువ్వు టామ్క్యాట్ 8 కాన్ఫిగర్ చేసావు, ఈ సర్వీస్ అప్ అవుతుంది, ఈ సర్వీస్ ఫెయిల్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది ఈ పాయింట్ మనం క్యాచ్ చేయాలి. ఏంటంటే ఈ సర్వర్ లో ఏవైతే వెర్షన్స్ కంపాటబిలిటీ వెర్షన్స్ ఉన్నాయో ఆ సర్వీసెస్ సక్సెస్ అవుతాయి, మిగతా సర్వీస్ అనేది ఫెయిల్ అవుతాయి అనమాట. సో మరి ఎలాగా?
మరి ఎలాగంటే నువ్వేం చేయాలంటే మళ్ళా నువ్వు ఇంకో సర్వర్ లాంచ్ చేసుకో. ఓకేనా? మళ్ళీ ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అవ్వి ఈ వెర్షన్ స్టామ్కాట్ 7 ఇన్స్టాల్ చేసుకో, మావెన్ 3.6.1 ఇన్స్టాల్ చేసుకో అండ్ జావా 9 ఇన్స్టాల్ చేసుకో. జావా 9 ఇన్స్టాల్ చేసుకొని ఈ 3 సర్వీసెస్ని ఈ సర్వర్లో వేసి నువ్వు సర్వర్ని అప్ చెయ్యాలి. ఓకేనా? సర్వర్ని అప్ చేయాలి. సో అప్పుడు 3 సర్వీసెస్ ఇక్కడి నుంచి రిక్వెస్ట్ వస్తాయి, 3 సర్వీసెస్ ఇక్కడి నుంచి రిక్వెస్ట్ వస్తాయి. ఏంది బాగానే ఉంది కదా? ఏం బాగుందండి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఇంకా చాలా డిస్క్ స్పేస్ ఉంది. ఓకేనా? ఇందులో చాలా డిస్క్ స్పేస్ ఉంది. సో ఈ డిస్క్ స్పేస్ అయితే ఏదైతే ఉందో ఖాళీ స్పేస్ ఉన్నా సరే నేను ఈ సర్వర్లో ఇంకో కొత్త సర్వర్ లాంచ్ చేసుకొని నేను యూజ్ చేసుకుంటున్నాను. సో నేను ఎక్స్ట్రా స్పేస్ ఉన్నా సరే అనవసరంగా ఇంకో సర్వర్ లాంచ్ చేస్తున్నాను, ఆ సర్వీసెస్ అన్ని అప్ చేసుకుంటున్నాను. సో నాకు ఫినాన్షియల్గా ప్రాబ్లం అవుతుంది, అంటే ఆర్గనైజేషన్ ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే నేను నెంబర్ ఆఫ్ సర్వర్స్ లాంచ్ చేస్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం నాకు మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. నేను ఈ సర్వర్ని మేనేజ్ చేసుకోవాలి, ఈ సర్వర్ని మేనేజ్ చేసుకోవాలి, ఈ సర్వర్తో లాగిన్ చేసుకోవాలి, ఈ సర్వర్తో లాగిన్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఫర్ టైం బీయింగ్ ఇది అర్థం చేసుకోండి. ఓకేనా? ఫర్ టైం బీయింగ్ ఈ చిన్న లాజిక్ అబ్జర్వ్ చేసుకోండి. నేను ఇంకో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు కొద్ది క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో దీని ఓవరాల్ ఎజెండా ఏంటంటే ఒక సర్వర్లో ఏవైతే సర్వీసెస్, ఓకేనా, ఒక సర్వర్లో ఏవైతే సర్వీసెస్ మ్యాచ్ అయినాయో ఆ సర్వీసెసే అప్ అవుతాయి. ఇంకో సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి గ్యారెంటీగా ఫెయిల్ అవుతాయండి. సో ఇక్కడ ఇవి డెవలపర్స్ ఏం చేస్తున్నారంటే డెవలపర్స్ కోడ్ డెవలప్ చేసి టెస్ట్ ఎన్వైర్న్మెంట్లో ఇస్తారన్నమాట. టెస్ట్ ఎన్వైర్న్మెంట్లో ఇస్తే వీడు ఒక డెవలపరు, ఒక డెవలపరు అండ్ మనం ఒక డెవాప్స్ ఇంజనీర్ కొట్లాడుకుంటున్నాం అనమాట, దెబ్బలాడుకుంటున్నాం. ఏంటంటే యాక్చువల్ నీ కోడ్లో ప్రాబ్లం ఉందని చెప్పి నీట్గా రాస్తానంటే కొద్దిగా కన్ఫ్యూజన్ ఏమైనా అవుతారేమో. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఓకేనా డెవలపర్ కోడ్ డెవలప్ చేశాడు, కోడ్ డెవలప్ చేసి టెస్ట్ అండ్ యూఏటీ ఎన్వైర్న్మెంట్లో బిల్డ్ చేయమంటున్నాడు. ఓకేనా? దిస్ ఈస్ కోడ్, దిస్ ఈస్ డెవలపర్ అండ్ ఇది ఏంటంటే ఇక్కడ టెస్ట్ అండ్ యూఏటీ ఎన్వైర్న్మెంట్స్. సో చూద్దాం. ఇక్కడ డెవలపర్ కోడ్ డెవలప్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కోడ్ తీసుకెళ్లి సర్వర్లో బిల్డ్ చేయమంటున్నాడు. నాకు ఏంటంటే ప్రతి సర్వీస్ కూడా బిల్డ్ ఫెయిల్యూర్ వచ్చేస్తుంది. ఓకేనా? నాకు ప్రతి సర్వీస్ కూడా బిల్డ్ ఫెయిల్యూర్ వస్తుంది. వీడు లోకల్ ల్యాప్టాప్లో చేసుకున్నాడండి, గిటాబ్లో పంపించే ముందు వీడు డెఫినెట్గా లోకల్లో చేసుకుంటాడు. వీడికి ఏమొస్తుంది? బిల్డ్ సక్సెస్ వస్తుంది. అంటే వీడు ఏదైతే డెవలప్ చేశాడో వీడికి సక్సెస్ వస్తుంది, వీడికి ఫెయిల్యూర్ వస్తుంది. నేనేమంటున్నాను, డెవలప్స్ ఇంజనీర్ ఏమంటున్నాను, నీ కోడ్లో ఏదో ప్రాబ్లం ఉంది. ఓకేనా? నీ కోడ్లో ఏదో ప్రాబ్లం ఉంది, నువ్వు చెక్ చేసుకో. ఓకేనా? నువ్వు చెక్ చేసుకో అంటున్నాను. వీడేమంటున్నాడు, నా కోడ్లో ఏంటి ప్రాబ్లమ్, నీ సర్వర్లో ఏదో ప్రాబ్లం ఉంది, నా దాంట్లో సక్సెస్ అయింది అని చెప్పి మన ఇద్దరి మధ్య, ఓకేనా, వీళ్ళిద్దరి మధ్య ఒక మాటల యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. నేను రైట్ అంటే నేను రైట్ అంటున్నాడు, నేను రైట్ అంటున్నాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డెవలప్ చేసిన కోడ్ అనేది పర్ఫెక్టేనండి, అది కరెక్టే. ఇక్కడ కేవలం డిస్టర్బెన్సెస్ ఎక్కడ వచ్చినాయి, నీ సర్వర్లో ప్యాకేజెస్ వల్ల ఇష్యూ వచ్చింది. ప్యాక్ అంటే ఇన్స్టాలేషన్స్ వల్ల ఇష్యూ వచ్చింది. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ మాట్లాడుకుందాం. దీని ద్వారా ఏమవుతుంది నాకు, అంటే నాకు ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క కంపాటబిలిటీ ఉన్నా, అంటే నాకు జావా 7తో రన్ చేయాలన్నా, జావా 8తో చేయాలన్నా, అంటే ఒక్కొక్క ప్యాకేజ్కి ఒక్కొక్క కంపాటబిలిటీ ఉంటాయంటే కంపల్సరీగా. కానీ ఆ కంపాటబిలిటీ ఉన్న డెవలపర్కి వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఓకేనా? వాడికి నచ్చకపోయినా జావా 7తోనే డెవలప్ చేయాలి, టామ్కాట్ 7తోనే డెవలప్ చేయాలి. నీ సర్వర్లో ఏదైతే ఉన్నాయో, ఓకేనా, సేమ్ అదే సర్వీసెస్తో నువ్వు డెవలప్ చేయాలి. ఓకేనా? ఈ బేసిక్ కాన్సెప్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఓవరాల్గా మనం మాట్లాడదాం. ఓకేనా? అన్నట్లుగా మెయిన్ ఒకసారి డాకర్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఒకసారి మీకు ఇమేజ్ చూపించానంటే మీకు కొద్ది క్లారిటీ వస్తుంది. ఒకసారి చూడండి. ఇక్కడ ఇది చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఒకసారి డాకర్ ఇమేజ్ చూద్దాం. సో కమ్ హియర్. సో చూద్దాం. సో డాకర్ అని ఎంటర్ చేశాను గూగుల్లో, జస్ట్ డాకర్ అని ఎంటర్ చేశాను అండ్ డాకర్ ఇమేజ్ ఒకటి వస్తుంది. అబ్జర్వ్ చేయండి, డాకర్ ఇమేజ్ ఒకటి అబ్జర్వ్ చేద్దాం. అండ్ జనరల్గా వీళ్ళు కొత్త అప్లికేషన్స్ ఏమైనా డెవలప్ చేసినప్పుడు చిన్న లోగోస్ డిజైన్ చేస్తారు. ఓకేనా? సింబల్స్ డిజైన్ చేస్తారు. మనం డీప్గా కనుక కనిపెడితే ఆ సింబల్లోనే మనకి సగం ఆన్సర్ దొరుకుతుంది. ఓకేనా? ఆ సింబల్లోనే లేదా ఆ లోగోలోనే మనకి కొద్దిగా ఆన్సర్ దొరుకుతుంది అనమాట. ఆ లోగోని ఇప్పుడు డీప్గా అబ్జర్వ్ చేద్దాం రండి. సో ఇది జనరల్గా దీని మీనింగ్ ఏంటండి, ఇది ఏంటి, జస్ట్ మనం చూడగానే ఏమవుతుంది, ఏదో పేజ్ ఓపెన్ అయిందా? ఓకే, నో ప్రాబ్లం. సో క్లియర్గా వస్తే ఇంకా బాగుంటుందండి. ఇంకా క్లియర్గా వచ్చే ఇమేజ్ ఏం చేస్తాను.
ఓకే, ఎనీథింగ్ ఇస్ ఫైన్, నో ప్రాబ్లం. సో ఇది తీద్దాంలేండి, ఇది తీద్దాం. సో ఇక్కడ ఈ డాకర్ ఇమేజ్ చూడండి. సో ఈ డాకర్ ఇమేజ్ ఏం చెప్తుందో ఒకసారి మనం అర్థం చేసుకుందాం, నో ప్రాబ్లం. ఈ డాకర్ ఇమేజ్ ఏమర్థమవుతుందంటే, ఇప్పుడు ఇది ఏదో ఒక షిప్ అంటే ఇక్కడ ఏదో ఒక సముద్రం ఉందండి, సముద్రంలో ఒక షిప్ వెళ్తుంది. ఓకేనా, ఒక సముద్రంలో ఒక షిప్ వెళ్తుంది. ఈ డాల్ఫిన్ కాస్త షిప్ అనుకోండి. ఈ షిప్ మీద ఏదో కంటైనర్స్ ఉన్నాయి. అంటే ఇవి కంటైనర్సే కదా, ఇవి కంటైనర్ 1, కంటైనర్ 2, కంటైనర్ 3, కంటైనర్ 4, ఇలా నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఉన్నాయి. సో ఈ కంటైనర్లు ఏముంటాయండి అంటే ఎక్కడో సంథింగ్ అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్ నుండి వస్తున్నాయి. ఇందులో గ్లాస్ రిలేటెడ్ ఐటమ్స్ ఉండొచ్చు, ఇందులో ఏమైనా స్మగుల్ గూడ్స్ ఉండొచ్చు, ఇందులో ఏమైనా మంచి క్లాత్స్, ఓకేనా, ఏం ఫారెన్ నుంచి వచ్చే జస్ట్ ఏమైనా క్లాతింగ్ ఏమైనా ఉండొచ్చు, ఇందులో ఆయిల్ ఉండొచ్చు అండి, ఇందులో ఆయిల్ ఉండొచ్చు, ఇందులో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఉండొచ్చు, ఇందులో పెట్రోల్, డీజిల్, సంథింగ్ వాటర్ ఇట్ మేబీ. ఓకేనా, ఇవన్నీ కూడా ఒక షిప్ లో, ఒక కంటైనర్ లో వస్తున్నాయి, అంతే కదా. ఒక కంటైనర్ లో ఒక ఆయిలే తీసుకురాదు, ఆయిల్ తీసుకొస్తారు, బట్టలు తీసుకొస్తారు, ఇలా గ్లాస్ ఐటమ్స్, కార్లు, బైక్స్, అంటే ఇంపోర్టెడ్ కార్స్ ఏమైనా తీసుకొస్తారు. ఇవన్నీ కూడా ఏమొస్తున్నాయంటే ఒకే షిప్ లో వస్తున్నాయా లేవా? ఎస్, అన్ని కూడా ఒకే షిప్ లో వస్తున్నాయి. ఇది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఒక షిప్ లో వస్తున్నాయి అనమాట. అదేంటి మరి ఎలాగొస్తాయి? సపోజ్ ఇది గ్లాస్ ఐటమ్స్ అంటున్నాం, మరి షిప్ లో మధ్యలో వేవ్స్ వచ్చినప్పుడు ఈ గ్లాస్ ఐటమ్స్ అవి పగిలిపోవా అంటే పగలవండి. ఎందుకంటే ఇది గ్లాస్ ఐటమ్ కాబట్టి ఈ కంటైనర్ ని గ్లాస్ ఐటమ్ తగ్గట్టుగా ప్యాక్ చేస్తారు. అండ్ ఈ కంటైనర్ అబ్జర్వ్ చేయండి. ఈ కంటైనర్ ఏంటంటే సపోజ్ ఇది ఏమైనా ఆయిల్ అనుకోండి, ఇది ఆయిల్ తగ్గట్టుగా దీన్ని ప్యాక్ చేస్తారు. అండ్ ఇవి గూడ్స్ అయితే గూడ్స్, మన బట్టలు అయితే బట్టలు, ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితే ఎలక్ట్రానిక్ గూడ్స్. అంటే ఎలా డిజైన్ చేస్తారంటే బయట సర్వర్కి అంటే బయట సర్వర్ కాదు, ఒకదాని నుంచి ఒకటి సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా నీట్ గా ప్యాక్ చేసి సర్వర్ మీద అంటే షిప్ మీద పెడతారు. ఐ రిపీట్ దిస్ పాయింట్, ఇదే మెయిన్ పాయింట్, మెయిన్ కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఒకే సర్వర్ అంటే ఒకే కంటైనర్ మీద ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా నీట్ గా టైట్ గా ప్యాక్ చేసి ఇదే కంటైనర్ మీద తీసుకొస్తారు. ఇవి ఏమనుకుంటాయి అంటే అప్పుడు ఇండైరెక్ట్ గా ఇదంతా ఓకే, నాదంతా ఆయిలే కదా, అంటే నాదంతా ఆయిల్ రిలేటెడ్ కంటైనర్, అండ్ నేను ఆయిల్ రిలేటెడ్ కంటైనర్ లోనే వెళ్తున్నాను అనుకుంటుంది, ఆయిల్ రిలేటెడ్ షిప్ లోనే. ఇదేమనుకుంటుంది, ఈ కంటైనర్ లోపల ఇవన్నీ షిప్స్ వెహికల్స్ ఉన్నాయి కదా, కార్స్ ఉన్నాయి కదా, అంటే ఈ కంటైనర్ లో అంటే ఈ షిప్ లో మొత్తం అన్ని షిప్సే ఉన్నాయి, బట్టలు ఉన్నాయి అని ఇలా అనుకుంటారు. సో దీన్ని బట్టి మెయిన్ మనం ఏమర్థం చేసుకుంటున్నాం, మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ మనకు నచ్చినట్టుగా ప్యాక్ చేసుకొని నీట్ గా కంటైనర్ షిప్ మీద మన డెస్టినేషన్ కి రీచ్ అవుతున్నామా లేదా, ఫస్ట్ పాయింట్. ఇందులో ఆల్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా మనకి నీట్ గా డెస్టినేషన్ కి తీసుకొస్తున్నాయి. సో ఇది జనరల్ కాన్సెప్ట్. ఓకేనా, ఈ ఇమేజ్ ని చూసి మనకు అర్థమైంది ఏంటంటే జనరల్ కాన్సెప్ట్ అనమాట. సో దీని తర్వాత నేను చెప్తాను. సో ఇప్పుడు చూడండి, ఇది ఈ షిప్ లో అంటే ఈ కంటైనర్ లో ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనే సర్వీస్ మనం జావా 8 తో రన్ చేయొచ్చా లేదా? ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనేది అంటే ఫస్ట్ కంటైనర్ గురించి మాట్లాడుతానండి. ఓకేనా, ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనేది జావా 8 తో నేను అంటే ఇప్పుడు చూడండి, ఇదంతా బేస్. ఒకసారి ఇది షిప్ ఉంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన సర్వర్లోకి వచ్చేద్దాం. ఈ షిప్ ఉంది కదా, ఇది షిప్ అనుకోకండి. ఓకేనా, ఇది షిప్ అనుకోకండి, ఇంకా అయిపోయింది ఎగ్జాంపుల్. ఇది సర్వర్ అనుకోండి, ఉబంటు 18 సర్వర్ అనుకోండి, సెంటోస్ సర్వర్ అనుకోండి, రెడ్ హ్యాట్ సర్వర్ అనుకోండి, ఏదైనా పర్లేదు. ఇప్పుడు డెవలపర్ ఏంటంటే ఈ కంటైనర్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ని జావా 7 తో రన్ చేశాడు. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇది క్రెడిట్ కార్డ్ జావా 8 తో రన్ చేశాడు. అండ్ ఇది టామ్కెట్ 7 తో చేశాడు, టామ్కెట్ 8 తో చేశాడు, మావెన్ 3.6.1, మావెన్ 3.6.2, ఏ వెర్షన్స్ తో డౌన్లోడ్ చేసుకున్నా నో ప్రాబ్లం, దేంతో డెవలప్ చేసుకున్నా నో ప్రాబ్లం అనమాట. ఇవన్నీ తీసుకొచ్చి ఓకేనా, ఈ అప్లికేషన్స్ అన్ని అంటే ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అంతా కంటైనర్ రూపంలో సర్వర్లో పెట్టి కంటైనర్ అప్ చేస్తే నీ అప్లికేషన్ వర్క్ అవుతుంది, ఆ ఫండ్స్ ట్రాన్స్ఫర్ వర్క్ అవుతుంది, ఈ రీఛార్జ్ వర్క్ అవుతుంది, క్రెడిట్ కార్డ్ వర్క్ అవుతుంది, ఇవన్నీ కూడా నీట్ గా వర్క్ అవుతాయండి. కానీ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఏంటంటే నీ సర్వర్లో ఇది జావా 7 ఉంటేనే ఓకేనా, ఈ షిప్ లో జావా 7 ఉంటేనే ఇవన్నీ వర్క్ అవుతాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందండి, జావా 7 కాదు, సర్వర్లో ఏదుందో నాకు అనవసరం, ఇందులో జావా 7 ఉందా, జావా 7 రిలేటెడ్ అప్లికేషన్స్ ఉన్నాయా, ఇది అప్ అవుతుంది. ఇది జావా 8 ఉందా, జావా 8 రిలేషన్ అప్లికేషన్ ఉందా, వర్క్ అవుతుంది. టామ్కెట్ 7 ఉందా, టామ్కెట్ రిలేటెడ్ ఏమైనా ఉందా, వర్క్ అవుతుంది. అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా
ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా వర్క్ అవ్వడానికి డాకర్ కంటైనర్స్ వాడతారు. ఓకేనా, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా డాకర్స్ కంటైనర్స్ వాడతారు. ఎందుకు డాకర్ కంటైనర్సే వాడాలి? ఓకేనా, ఎందుకు డాకర్ కంటైనర్స్ వాడాలి అంటే దీనికన్నా ముందు మనం ముందుకెళ్ళాలన్నమాట. సో ఆ ఎగ్జాంపుల్స్ అది చెప్తున్నాను చూడండి. ఇది లాస్ట్ లో రీక్యాప్ ఇస్తాను, చిన్న చిన్నగా మీ మైండ్ లో ఓకే అర్థమవుతుంది తెలుస్తుంది అన్న ఫీలింగ్ ఉన్నా సరిపోతుంది. నేను లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ ఇస్తాను, ఆ 5 minutes లో మీకు ఫుల్ గా క్యాచ్ చేస్తారు. సో ఇది చూద్దాం. సో ఇది చూడండి, మనం డెవాప్స్ అంటే ఏంటి అని చెప్పే ముందు ఏం చెప్పాను, నెక్స్ట్ దాని ముందు ఎజైల్ మోడల్ ఎలా వర్క్ అవుతుంది, వాటర్ ఫాల్ ఎలా వర్క్ అవుతుంది తెలుసుకుంటే మీకు డెవాప్స్ ఏంటో ఈజీగా అర్థమైంది. ఓకేనా, ప్రెసెంట్ మార్కెట్లో అంటే వాళ్ళ అప్లికేషన్స్ అంతా డెవలప్ చేసి డాకర్ కంటైనర్స్ ద్వారా డిప్లై చేస్తున్నారు. ఓకే, డాకర్ కంటైనర్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. ఫర్ టైం బీయింగ్ మీ అప్లికేషన్స్ అన్ని, ఓకేనా, మీ అప్లికేషన్స్ అన్ని డాకర్ కంటైనర్స్ ద్వారా వర్క్ అవుతున్నాయి అనుకుందాం. ఓకే ఫైన్. డాకర్ గురించి తెలుసుకోవాలంటే దానికన్నా ముందు ఏంటంటే వర్చువలైజేషన్ గురించి తెలుసుకోవాలి. ఓకేనా, వాట్ ఈస్ వర్చువలైజేషన్ చెప్తాను. వర్చువలైజేషన్ గురించి తెలుసుకోవాలి. వర్చువలైజేషన్ గురించి తెలుసుకుందాం. అండ్ వర్చువలైజేషన్ కన్నా తెలుసుకోవాలనుకుంటే నార్మల్ ముందు సర్వర్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, నార్మల్ సర్వర్స్ గురించి మాట్లాడుకుందాం. సర్వర్ కదా అంటే కంప్యూటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, కంప్యూటర్ అంటే ఓన్లీ వన్ పీస్ అండి. ఓకేనా, ఇది కంప్యూటర్ అవ్వచ్చు, నెక్స్ట్ సర్వర్ అవ్వచ్చు, ఏదైనా అంటే ఒకటే అనమాట, ఒకటే జస్ట్. ఓకేనా, ఇది ఈ కాన్సెప్ట్ ఏంటి, డాకర్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ వర్చువలైజేషన్ గురించి తెలుసుకోవాలి అండ్ కంప్యూటర్ సర్వర్ గురించి తెలుసుకోవాలన్నమాట. సో ఈ కంప్యూటర్ సర్వర్ సింగిల్ ఐటమ్ అంటే ఏంటంటే ఇది 90s అంటే అప్పట్లోనే మనం పుట్టుంటాం కదా, జస్ట్ ఆ ఏజ్ లో అప్పుడు స్టార్ట్ అయినాయి అనమాట. 90s ఓకేనా, 80s 90s లో సాఫ్ట్వేర్ అప్పుడప్పుడే అభివృద్ధి చెందింది. 80s 90s లో ఓకేనా, జస్ట్ నీట్గా రాస్తానండి. 80s 90s అంతా అనమాట. 80 అనుకుందాం, 80 to 90 ఇలా కంపేర్ చేసుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ వర్చువలైజేషన్ ఉంది కదా, వర్చువలైజేషన్ అంటే కూడా ఏంటో చూద్దాం. ఇదంతా ఏంటంటే 2000లో కానీ అంటే కొన్ని డికేడ్స్ని ఇదే ఏల్ చేసింది. అంటే 2010 to 2000 ఓకేనా, 2000 నుంచి 2010 వరకు కూడా అంటే ఈ నెంబర్ అనేది అప్రాక్సిమేట్ కొద్దిగా దగ్గరలో ఎగ్జాక్ట్ అని చెప్పట్లేదు, బట్ ఆ ఏరియాలో అంటే వర్చువలైజేషన్ వాడేవారు. ఇప్పుడంతా ఏంటంటే ఓకేనా, జస్ట్ ఈ పీరియడ్కి వచ్చేసరికి అంతా డాకర్ వాడుతున్నారు. ఓకే బాగానే ఉంది. ఇది కంప్యూటర్ సర్వర్ ఏంటి, వర్చువలైజేషన్ ఏంటి, డాకర్ ఏంటంటే లేదండి. జస్ట్ ఇప్పుడు డెవలపర్ కోడ్ డెవలప్ చేస్తాడా, ఇమాజిన్ ఒక చిన్న ఎగ్జాంపుల్, డెవలపర్ కోడ్ డెవలప్ చేస్తాడు కదా. ఇప్పుడు మనకు www.flipkart.com కొడితే దానికి అర్థం ఏంటండి అంటే డెవలపర్ ఒక కోడ్ డెవలప్ చేశాడు, కొన్ని సర్వీసెస్ డెవలప్ చేశాడు. ఓకేనా, ఇది కొంచెం www.flipkart.com ఓకేనా, Flipkart2.com ఓకేనా, Flipkart2.com అనేది ఎంటర్ చేస్తున్నాను. దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ నేను Flipkart2.com కొట్టుకొని నాకు ఆ ఫ్లిప్కార్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను ఏం కొనుక్కోవాలనుకున్నాను సెర్చ్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. అంటే దీనికి అర్థం ఏంటి, ఇక్కడ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ అంటే 100 ఆఫ్ సర్వీసెస్ ఒక సర్వర్లో డిప్లాయ్ చేశారు. ఓకేనా, 100 ఆఫ్ సర్వీసెస్ సర్వర్లో డిప్లాయ్ చేశారు. ఈ కోడ్ అంతా తీసుకెళ్లి ఒక సర్వర్లో పెట్టారు. ఈ సర్వర్ని అప్ చేశారు. అందుకని నాకు ఇక్కడ నుంచి రిక్వెస్ట్ వస్తుంది. ఇఫ్ నేను ఇక్కడ కనుక యాక్సెస్ చేస్తున్నాను అంటే ఇవన్నీ కూడా నాకు ఏదో సర్వర్ నుండి అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, చూడండి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను ఒకసారి. కమాండ్ www.flipkart.com ఓకేనా, www.flipkart.com అని చెప్పేసి నో జస్ట్ పింగ్ అనే కమాండ్ కొట్టండి. www.flipkart.com. ఇక్కడ కానీ నేను ఎంటర్ చేస్తే నాకు ఒక ఐపీ అడ్రస్ నుండి రిక్వెస్ట్ వస్తుంది. నేను ఎక్కడో భీమవరంలో ఉన్నాను, నాకు ఇక్కడ నుంచి రిక్వెస్ట్ వస్తుంది. మీరు మీ ప్లేస్ నుండి flipkart.com అని కొట్టండి, ఈ ఐపీ అడ్రస్ కాదు, మీకు వేరే ఐపీ వస్తుంది. ఓకేనా, వేరే ఐపీ వస్తుంది. అండ్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి కొడితే ఆ ఏరియాలో ఉన్న సర్వర్స్ నుంచి మీకు రిక్వెస్ట్ వస్తుంది. ఇది జనరల్ పాయింట్. ఓకేనా, జస్ట్ కామన్ పాయింట్ డిస్కస్ చేశాను, వదిలేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 80s 90s ఏంటంటే డెవలపర్ కోడ్ డెవలప్ చేశారు కదా, డెవలప్ చేసిన తర్వాత ఆ కోడ్ పెర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందా లేదని చెప్పేసి ఏం చేయాలి, టెస్ట్ ఎన్వైర్న్మెంట్లో టెస్ట్ చేస్తాడు. ఓకేనా, టెస్ట్ ఎన్వైర్న్మెంట్లో టెస్ట్ చేస్తాడు. సో జస్ట్ ఇది బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదంటే ఎక్కడ మీకు
సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ డెవలపర్ కోడ్ డెవలప్ చేసిన తర్వాత ఆ కోడ్ సరిగా వర్క్ అవుతుందా లేదని చెప్పి ఒక టెస్ట్ ఎన్వైర్న్మెంట్, అది సరిగా వర్క్ అవుతుందా లేదని చెప్పేసి యూఏటి అంటే ప్రీ ప్రొడ్ ఎన్వైర్న్మెంట్. ఇక్కడ కూడా నీట్ గా ఇక్కడ వర్కౌట్ అవ్వటి, ఓకేనా, ఇక్కడ వర్కౌట్ అయ్యి ఇక్కడ వర్కౌట్ కొద్దిసేపు ఓకే ఇక్కడ వర్కౌట్ అయ్యి ఇక్కడ వర్కౌట్ అయ్యింది అనుకోండి. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రొడక్షన్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రొడక్షన్ అనమాట. సో ప్రొడక్షన్ అంటే ఇది ఒక సర్వర్ 1 సర్వర్ 2 అండ్ డైరెక్ట్ గా సర్వర్ 100, ఓకేనా, డైరెక్ట్ గా సర్వర్ 100 అనమాట. సో ఈ ప్రొడక్షన్ లో నువ్వు డిప్లాయ్ చేసుకుంటావు, బాగానే ఉంది. సో బాగానే ఉంది. ఇప్పుడు మనం చూద్దామండి, ఇది సర్వర్ 1 కదా, ఇది సర్వర్ 1 అండ్ ఇది టెస్ట్ ఎన్వైర్న్మెంట్, ఓకేనా, ఇది టెస్ట్ ఎన్వైర్న్మెంట్ యూఏటి సర్వర్ 2 ఇది కూడా బాగానే ఉంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఇది మీ ల్యాప్టాప్ ఉంది కదా, అంటే ఈ సర్వర్ 1 కాస్త మీరు ఫర్ టైం బింగ్ మీ ల్యాప్టాపే అనుకోండి, సర్వర్ అనుకోవద్దు, ఓకేనా, ల్యాప్టాప్ అనుకోండి. మీ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ ఎంత అండి, మీ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ ఎంత? మనం కొనేటప్పుడు ఏంటంటే అడు ల్యాప్టాప్ 4GB ఇచ్చినా సరే లేదు నేను ఇంకా బాగా వాడేస్తాను, చాలా వాడేస్తానని చెప్పి మనం ఏం చేస్తాం, ఒక 8GB అయినా తీసుకుంటాం, ఓకేనా, 8GB అయినా తీసుకుంటాం, లేదా 12GB ర్యామ్, ఓకేనా. ఫర్ టైమింగ్ మీరు ఏంటంటే 12GB ర్యామ్ తీసుకుంటున్నాం, 12GB ర్యామ్, ఓకే. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ ఏంటి, 12GB ర్యామ్. నీ హార్డ్ డిస్క్ ఎంత ఉంటుందండి, నీ ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ ఎంత అంటే ఈ రోజుట్లో ఎవరు 500 MB జస్ట్ 250 500GB 250GB ఎవరు కొనట్లేదు. ఎంత కొంటున్నారు, మినిమం 1 టెరాబైట్ అంటే ఎంత, ఆల్మోస్ట్ ఒక 1000GB అనమాట, ఓకేనా. ఒక 1000GB పెట్టి మీరు తీసుకుంటున్నారు, మీ ల్యాప్టాప్ తీసుకుంటున్నారు. మనం కరెక్ట్గా మాట్లాడుకుందాం ఒకసారి. ఈ 12GB ర్యామ్లోని ఈ 1 టెరాబైట్, ఓకేనా, 1 టెరాబైట్లోని మనం ఎంత యూజ్ చేస్తున్నామండి, కరెక్ట్గా మనం ఎంత యూజ్ చేస్తున్నాం ఈ ర్యామ్. అసలు మనం చాలా మంది ఏంటంటే మనం మూవీస్ గురించి వాడుకుంటే ఈ మధ్య ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇవన్నీ వాడతాం, కానీ జనరల్గా మూవీస్ ఎక్కువ యూజ్ చేస్తాం, లేదా మన ఫ్యామిలీ ఫొటోస్ ఈ ఫొటోస్ ఇవన్నీ స్టోర్ చేసుకుంటాం. అంటే నీ ర్యామ్ గట్టిగా నువ్వు అబ్జర్వ్ చేస్తే 2GB కూడా నువ్వు వాడవు, ఓకేనా. 2GB అంటే వర్క్ చేస్తుందండి, బట్ మోస్ట్ ఆఫ్ ద సినారిలో ఇలా తీసుకోండి. ఇక్కడ 2GB కన్జ్యూమ్ అవుతుంది అనుకోండి, ఓకేనా, 2GB కన్జ్యూమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నువ్వు హార్డ్ డిస్క్ ఎంత వాడుతున్నావు అంటే అప్రాక్సిమేట్ గా నీ ఇష్టమైన మూవీస్, నీ ఫొటోస్, ఏదో వగేరా ఇవన్నీ పెడితే నువ్వు ఎంత వాడచ్చు, అప్రాక్సిమేట్ గా ఒక 300GB ఎంత వాడుతున్నావు, 300GB వాడుతున్నావు. మరి రెస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మిగతా 10GB సంగతి ఏంటి, ఖాళీ. అండ్ నెక్స్ట్ మిగతా 7000GB ఏంటి, 700GB ఏంటి, అది కూడా ఖాళీనే. సపోజ్ నీకు ఇప్పుడు మళ్ళా ఇదంతా ఏంటంటే విండోస్ 7 మీద రన్ చేస్తున్నావు, ఓకేనా, విండోస్ 7 మీద రన్ చేస్తున్నావు అండ్ విండోస్ 7 or 8 అవుతుంది అనుకోండి. సపోజ్ నీకు అండ్ నువ్వు అప్లికేషన్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ సెనర్లో ఇంకా మళ్ళీ నార్మల్గా వచ్చేద్దాం, సర్వర్ కనుకుందాం. ఈ సర్వర్లో ఏంటంటే కొన్ని అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు కదా, ఇవన్నీ అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు కదా, అప్లికేషన్ 1 అప్లికేషన్ 2 అంటే సర్వీస్ అనమాట, సర్వీస్ 3 సర్వీస్ 4 సర్వీస్ 5 సర్వీస్ 6 ఈ సర్వీసెస్ అన్ని కూడా నువ్వు ఇక్కడ టెస్ట్ చేసావు, 6 సర్వీసెస్ ఇక్కడ టెస్ట్ చేసావు. టెస్ట్ ఎన్వైర్న్మెంట్ లో సక్సెస్ అయ్యిందండి, ఓకేనా. కాన్సెప్ట్ అంతా క్లియర్ అర్థం చేసుకోండి. ఒక 6 సర్వీసెస్ ఉన్నాయి, 6 సర్వీసెస్ చేసావు. ఈ 6 సర్వీసెస్ కి కన్జ్యూమ్ అవడానికి ఎంత అవుతుంది, 2GB తీసుకుంటుంది, 2GB ర్యామ్ తీసుకుంటుంది, 300GB హార్డ్ డిస్క్ తీసుకుంటుంది. మరి రెస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏమవుతుందండి, ఇదంతా ఖాళీగానే ఉంది. ఇప్పుడు డెవలపర్ ఏం చేశాడు, సర్వర్ 1 లో టెస్ట్ చేశాను, టెస్ట్ ఎన్వైర్న్మెంట్ లో సక్సెస్ అయింది, నాకు ఇప్పుడు యూఏటి ఎన్వైర్న్మెంట్ కావాలి. యూఏటి ఎన్వైర్న్మెంట్ కావాలంటే మళ్ళీ ఏం చేస్తున్నారు తెలుసా, అప్పట్లో 90s లో మళ్ళా కొత్త ల్యాప్టాప్ కొంటున్నాడు, కొత్త ల్యాప్టాప్ కొని నెక్స్ట్ ఇదే కోడ్ ఓకేనా, ఇవే సర్వీసెస్ ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నారు. ఇవంతా వర్చువలైజేషన్ ముందు కాన్సెప్ట్ అండి, ఓకేనా. ఇదంతా వర్చువలైజేషన్ కాన్సెప్ట్ 80s 90s గురించి మాట్లాడుతుంది ఇదంతా. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇవే సర్వీసెస్ ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నారు, క్లియర్ చేస్తున్నారు. సో మళ్ళీ ఏంటి, ఈ సర్వీసెస్ 6 సర్వీసెస్ ఇక్కడ పెట్టావు, మళ్ళీ ఎంత కన్జ్యూమ్ అవుతుంది. సో మళ్ళా నీకు ఏంటంటే 10GB మిగిలిపోతుంది, అండ్ 700GB కూడా మిగిలిపోతుంది. అంటే నువ్వు అప్రాక్సిమేట్గా చూస్తే నువ్వు వాడుకునే దానికన్నా మనం ఖర్చు పెట్టేది తగలెట్టేది ఇక్కడ ఎక్కువ అవుతుంది అనమాట. ఇది ఈ కాన్సెప్ట్. అంటే మీకు వెంటనే అనొచ్చు, అన్న మరి ఎందుకు జస్ట్ ఇంత తీసుకున్నావు, చిన్న సర్వర్ తీసుకోవచ్చు కదా అంటే మేబీ తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం, ఓకేనా. ఇది నేను యావరేజ్గా ఒక ఎగ్జాంపుల్ గురించి చెప్పాను, ఓకేనా. సపోజ్ ఎంత వేస్ట్ అవుతుందని చెప్పి 500GB
500 GB తీసుకోవచ్చు. నెక్స్ట్ ఓకేనా, నెక్స్ట్ ఇది ర్యామ్ కూడా 4 GB ఉన్న తీసుకోవచ్చు. ఫర్ 6 సర్వీసెస్కి అయితే ఇది ఓకే అయిపోతుంది. ఎట్ ఎ టైం ఈసారి నీకు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, పెద్ద ప్రాజెక్ట్, ఇందులో నువ్వు 30 సర్వీసెస్ డిప్లాయ్ చేయాలంటే 30 సర్వీసెస్ డిప్లాయ్ చేయాలంటే ఈ చిన్న సర్వర్ నీకు పనిచేయదు, అలాగని మళ్ళీ నువ్వేం చేయాలి, ఈ కాన్ఫిగరేషన్ చేంజెస్, ర్యామ్స్ అటాచ్ చేసుకోవడం, ఇలాంటివి చాలా హెడేక్స్ ఉన్నాయండి. సో అప్పుడు ఏంటంటే చాలా నువ్వు వాడుకునే దానికన్నా ఎక్కువ వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ అనమాట. ఓకేనా, మనం వాడుకునే దానికన్నా ఎక్కువ వేస్టేజ్. ఒక చిన్న ఎన్వైరన్మెంట్ కావాలన్నా మళ్ళీ అప్పుడు ఏంటంటే అప్పుడు 90s లో డెవలపర్స్ ఏంటంటే మల్టిపుల్ ల్యాప్టాప్స్ అలా పక్కన ఇక్కడో ల్యాప్టాప్ పెట్టుకొని టెస్ట్ చేసుకుంటూ యూఏటీ ఎన్వైరన్మెంట్స్ చేసుకుంటూ ఇలాంటి అనమాట. మినిమం టూ ల్యాప్టాప్స్ 3 ల్యాప్టాప్స్ అలా క్యారీ చేసుకుంటూ ఉండేవారు అనమాట. సో ఇది ఆ కాన్సెప్ట్ అండి వర్చువల్ జస్ట్ 80s 90s లో. సో ఇప్పుడు ఏమైందంటే సో ఇక్కడ మనకి చాలా రిసోర్స్ వేస్టేజ్ అవుతుంది, చాలా మనీ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కనిపెట్టిన కాన్సెప్టే నెక్స్ట్ ఏంటంటే వర్చువలైజేషన్ ఈ పేరులో ఉందండి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ వర్చువలైజేషన్ అంటే నేను లాస్ట్లో పీపీటీస్ కాదు, చిన్న డయాగ్రామ్స్ చూపిస్తాను. ఆ డయాగ్రామ్స్ చూపించేసరికి మీకు విజువలైజ్ చేసుకుంటారు, మీరు అర్థం చేసుకుంటారు లేదా ఈ కాన్సెప్ట్. ఇది 80s 90s కాదు, ఇప్పుడు మనం పర్సనల్ ల్యాప్టాప్ లో కూడా మన బోర్డ్ అంత డిస్ప్లేస్ అది వేస్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇది చూద్దాం. వర్చువలైజేషన్ గురించి మాట్లాడుకుందాం. వర్చువలైజేషన్ అంటే ఒక కాన్సెప్ట్, ఒక చిన్న డెఫినేషన్ చెప్తాను. ఏంటంటే ఇది నీ ల్యాప్టాప్, ఓకేనా, ఇది నీ ల్యాప్టాప్ అనమాట. అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ కనిపెట్టారు, ఎందుకంటే మనం చాలా సాఫ్ట్వేర్ కనబడుతున్నాం కదా. మనకి ఉన్న రిసోర్స్ని, అంటే రిసోర్స్ అంటే ఏంటి, రిసోర్స్ అంటే ఏం లేదు, నీ ల్యాప్టాపే నీ రిసోర్స్. అంటే ఒక 12 GB రిసోర్స్ ఉంది అండ్ నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 1000 GB డేటా ఉందన్నమాట, అంటే డిస్క్ స్పేస్ ఉంది. అంటే ఇది ఎందుకు కనిపెట్టారంటే నీ దగ్గర ఉన్న రిసోర్స్ని, అంటే ఈ రిసోర్స్ని పెర్ఫెక్ట్గా అంటే 100% యూటిలైజ్ చేసుకోవడానికి కనిపెట్టిన కాన్సెప్టే వర్చువలైజేషన్. అవునా, 100% ఇది. దీని ద్వారా నేను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలంటే నేను చెప్తానండి, జస్ట్ చూడండి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఇది నీ సర్వర్, అంటే ఇది నీ ల్యాప్టాప్. ఈ కింద నాకు చిన్న గీతలు గీస్తాను, సో చూడండి, అర్థం చేసుకోండి. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. ఏం లేదు, ఇది కూడా కమాండ్సే, ఇది కూడా ఓన్లీ కమాండ్స్. ఏ కాన్సెప్ట్ అయినా ఓన్లీ కమాండ్స్ నేర్చుకొని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఏమంటున్నానంటే నీ డెల్ ల్యాప్టాప్. ఓకేనా, నా డెల్ ల్యాప్టాప్ అనుకుంటున్నా. ఓకేనా, సో ఓకే, ఇందాక ప్రీవియస్ దాంట్లో రిక్వైర్మెంట్ ఏంటి, వాడికి మల్టిపుల్ ఎన్వైర్మెంట్స్ కావాలి, మల్టిపుల్ ఎన్వైర్మెంట్స్ కావాలి. అంటే 3 ఎన్వైర్మెంట్స్ అనుకుందాం, 3 ఎన్వైర్మెంట్స్ కావాలి. ఎంత వీడి దగ్గర ఎంత ఉంది స్పేస్, 12 GB ఉంది అంటే 1000 GB. అంటే నేనేంటి వర్చువలైజేషన్ అంటే ఏం చెప్పాను, ఉన్న రిసోర్స్ని మల్టిపుల్గా యూజ్ చేసుకోవాలని చెప్పాను కదా. ఓకే, ఎలా యూజ్ చేస్తామంటే దీనిపైన, అంటే నీ డెల్ ల్యాప్టాప్ మీద, అంటే మీరు VLC డౌన్లోడ్ చేయాలంటే ఏం చేస్తున్నారు, సింపుల్గా గూగుల్లోకి వెళ్ళిపోతున్నారు, VLC డౌన్లోడ్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, ఇన్స్టాల్, డన్, అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు, ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సో దీనిపైన, ఓకేనా, దీనిపైన మీరు ఏం చేస్తారంటే ఇలా నీట్గా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు. ఓకేనా, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారనమాట. ఆ సాఫ్ట్వేర్ ఏంటో తెలుసా, ఆ సాఫ్ట్వేర్ ఏమవుతుందంటే ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే వర్చువలైజేషన్ అంటున్నారు. అంటే మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట, మల్టిపుల్. ఇప్పుడు సపోజ్ మనం మూవీస్ ప్లే చేయాలంటే ఏంటి, VLC ప్లేయరు, ఓకేనా, MX ప్లేయరు, అలా మల్టిపుల్ ఎలా ఆప్షన్స్ ఉన్నాయో ఈ వర్చువలైజేషన్ కూడా. వర్చువలైజేషన్ ఒక టాపిక్ ఉంది. నెక్స్ట్ హైపర్వైజర్, ఓకేనా, హైపర్వైజర్ అని ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. అంటే ఏంటంటే ఏం లేదు, ఇది ఈ ప్యాకేజీలు గూగుల్లో దొరుకుతాయి, అది ఇన్స్టాల్ చేసుకుంటే ఏంటంటే నీకున్న రిసోర్స్ని నువ్వు పెర్ఫెక్ట్గా డివైడ్ చేయగలవు. ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా, నీకున్న రిసోర్స్ని కాస్త నువ్వు డివైడ్ చేయొచ్చు. ఓకేనా, నీకున్న రిసోర్స్ని కాస్త నువ్వు డివైడ్ చేయొచ్చు. దిస్ ఈజ్ రిసోర్స్ 1 అండ్ దిస్ ఈజ్ రిసోర్స్ 2. అంటే ఏంటంటే ఇది నీ ల్యాప్టాప్లో నీకు రుషి నాకు ఉబంటు సర్వర్ కావాలి, ఉబంటు కావాలా, సరే నేను ఏం చేస్తానంటే ఇక్కడ సాఫ్ట్వేర్ డివైడ్ చేసి ఈ ఉబంటు కింద ఇది వాడేసుకుంటాను. ఉబంటుకి నీకు ఎంత స్పేస్ కావాలి, ఉబంటుకి 2 GB ర్యామ్ కావాలి. ఓకేనా, ఉబంటుకి 2 GB ర్యామ్ కావాలి. ఓకే, డన్. ఎంత స్పేస్ కావాలి అంటే నువ్వు ఎంత డేటా స్టోర్ చేసుకుంటావు, నాకు 300 కావాలి, 300 GB కావాలి. ఒకసారి వాడుకో. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే చూద్దాం.
నెక్స్ట్ నాకు విండోస్ కావాలి, విండోస్ 10 కావాలి. ఓకేనా, విండోస్ 10 సరే. మధ్యలో ఇంకా నా దగ్గర 600 GB ఉంది, 700 GB ఉంది, 10 GB స్పేస్ ఉంది. విండోస్ సర్వర్కి ఎంత కావాలి? విండోస్ సర్వర్కి ఎంత కావాలంటే 300 GB కావాలి, 300 GB కావాలి. అండ్ ఈ విండోస్ ఎక్కువ కాబట్టి 4 GB స్పేస్, 4 GB ర్యామ్ కావాలి. సరే చేసుకో. నెక్స్ట్ నాకు ఏంటంటే విండోస్ 10 ఉంది కదా, ఈసారి నాకు విండోస్ 9 కావాలి, విండోస్ 9 కావాలి. సరే చేసుకో, విండోస్ 9 తీసుకో, ఉబంటు 16 తీసుకో, ఉబంటు 18 తీసుకో, ఎనీథింగ్ అండి, ఎనీథింగ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకేనా, ఎందుకంటే ఈ వర్చువలైజేషన్ ప్యాకేజ్ అనేది అందుకనమాట. నీ ల్యాప్టాప్ లో, ఓకేనా, నీ ల్యాప్టాప్ లో ఏదైతే రిసోర్స్ ఉందో ఆ రిసోర్స్ ని డివైడ్ చేసి వాడుకోవడానికే మనం వాడేది అనమాట విండోస్ 9. సో ఇందులో కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, మాట్లాడుతాం. ఈ డిసడ్వాంటేజ్ వల్లే దీనికి వెళ్ళిపోయారు, మనం మాట్లాడుతాం. అది కూడా విండోస్ 9 లో ఎంత కావాలి? అమ్మో, ఇందులో నేను చాలా బాగా ఎక్కువ వర్క్ చేస్తాను, అయితే నాకు 500 GB కావాలా? సరే, 500 ఎంత దాటిపోతుందా? 11 అయిపోతుంది, నో ప్రాబ్లం. జస్ట్ ఇందులో ఏంటంటే ఇందులో కూడా 300 GB. ఓకేనా, ఇందులో కూడా నాకు 300 GB కావాలి. 300 GB అని చెప్పేసి 300 GB ఇచ్చి ర్యామ్ ఎంత కావాలో అంత అనమాట అలొకేట్ చేసుకుంటున్నాం. ఓకేనా, అలొకేట్ చేసుకుంటున్నాం 2 GB. ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను వర్చువలైజేషన్. సో దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, దీనివల్ల మీకు బెనిఫిట్ అంటే నాకున్న రిసోర్స్ అంతా పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తున్నాను, నాకు ఎక్స్ట్రా వేస్టేజ్ ఏం అవ్వట్లేదు. సో ఇప్పుడు నార్మల్ గా నీకు విండోస్ 10, నువ్వు విండోస్ 9, విండోస్ 10 ఒకసారిగా నీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేయగలరండి? మనం లేదండి, ఇన్స్టాల్ చేయలేం. విండోస్ 9 కావాల్స్తే ఆ విండోస్ 10 ఇన్స్టాల్ చేసుకొని విండోస్ 9 ఇన్స్టాల్ చేస్తాను. ఓకేనా, చూపిస్తానండి. విండోస్ 9 ఇన్స్టాల్ చేస్తాను. లేదు నీకు విండోస్ 9 కావాలంటే విండోస్ 9 ఉంచుకొని జస్ట్ విండోస్ 10 కావాలంటే విండోస్ 9 అనేది అన్ఇన్స్టాల్ చేసి విండోస్ 10 అనేది నువ్వు ఇన్స్టాల్ చేస్తావు. పర్ఫెక్ట్, ఇక్కడ దాకా పర్ఫెక్ట్ అండి. ఓకేనా, ఇక్కడ దాకా పర్ఫెక్ట్, బాగానే ఉంది. ఓకేనా, బాగానే ఉంది. సో ఋషి, మరి ఇది బాగానే ఉంది కదా, వర్చువలైజేషన్ అనేది సూపర్గా ఉంది. లేదంటే ఈ 3 ఉబంటుకి ఒకటి, విండోస్ కి ఇది కావాలంటే ఒక్కొక్క ల్యాప్టాప్ ఒక 50,000 పడినా సరే, అంటే ఒక్కొక్క సర్వర్ 50,000 పడినా సరే, 50 × 3 నాకు 1,50,000 పవును జనరల్ గా అయితే. ఓకేనా, 1,00,000. ఓకేనా, 1,50,000 అనేది పర్ఫెక్ట్, 1,50,000 అవును. కానీ ఈ 50,000 తోనే నా ల్యాప్టాప్ లో 3 రిసోర్సెస్ ని నేను రన్ చేస్తున్నాను. ఓకేనా, 3 రిసోర్స్ ని నేను రన్ చేస్తున్నాను అని చెప్పేసి 50,000 50,000 3 రిసోర్స్ ని రన్ చేస్తున్నాను. బాగానే ఉందండి. ఎస్, చాలా బాగుందండి, నిజంగా చెప్పాలంటే బాగానే ఉంది. అంటే ఈ పీరియడ్ లో అంతా, ఈ డికేడ్ లో అంతా, అది జస్ట్ ఇది 1 డికేడే రాశాను, కానీ ఒక 2 డికేడ్స్ వరకు కూడా, ఓకేనా, 2 డికేడ్స్ వరకు కూడా ఈ వర్చువలైజేషన్ చాలా బాగా మళ్ళిందండి. ఓకే ఫైన్, బాగానే మళ్ళింది కదా. ఇప్పుడు దీని బెనిఫిట్స్ మాట్లాడుకుందాం. ఒకసారి డిసడ్వాంటేజెస్ కూడా మాట్లాడుకుందామా? ఎస్ అండి, ఇందులో చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఏంటో చూద్దాం ఆ డిసడ్వాంటేజెస్. ఇవంతా మీకు అనవసరం అండి. ఓకేనా, ఇదంతా మీకు అనవసరం. 80s 90s 80 90లో ఏం జరిగింది, వర్చువలైజేషన్ అంటే ఏంటి కానీ మనకు తెలియదు. కానీ ఇవి డాకర్ అది వాడుతున్నాం కాబట్టి, ప్రెసెంట్ ఇది వాడుతున్నాం కాబట్టి, ప్రీవియస్ గా ఏం వాడామో కూడా తెలుసుకుంటే మనకి కొద్దిగా బెనిఫిట్ అనమాట. ఓకేనా, మనకి కొద్ది బెనిఫిట్. సో ఇదంతా చూడండి, ఈ హైపర్వైజ్ లో మనం డిఫెక్ట్స్ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు చూద్దాం. ఓకేనా, నేను ఏం చేశాను, నా ల్యాప్టాప్ లో, ఇది నా అంటే ఇదే ల్యాప్టాప్. ఓకేనా, ఈ ల్యాప్టాప్ లోని దీన్ని ఇక్కడ పెద్దగా గీసాను అంతే. ఈ ల్యాప్టాప్ లో నువ్వేం చేస్తున్నావు, ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ నువ్వు ఇన్స్టాల్ చేస్తున్నావు. ఓకేనా, ఇదే కదా సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్. ఇదిగో ఇదండి, ఇక్కడ కర్సర్ పెట్టాను. ఓకేనా, ఇదే ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఈ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఎంత ఉంటుందో తెలుసా? ఈ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అనేది హైపర్వైజర్ కానీ వర్చువలైజేషన్, ఈ సాఫ్ట్వేర్ ఎంత ఉంటుందంటే 1 GB నుండి, ఓకేనా, 1 GB నుండి 2 GB ఉంటుంది. ఓకేనా, అంటే నీ సర్వర్లో 2 GB సాఫ్ట్వేర్ నువ్వు ఇన్స్టాల్ చేయాలన్నమాట. పోన్లే, 1000 - 2 ఇంకా 998 ఉందా? పోనీ అనుకుందాం. ఓకేనా, ఫర్ టైమింగ్ 998 GB ఉంది. ఓకే, జస్ట్ 2 GB ఇన్స్టాల్ చేశారు. పర్ఫెక్ట్ కేస్, పర్ఫెక్ట్. అంటే నువ్వు ఈ వర్చువలైజేషన్ వాడుతున్నావు కదా, వర్చువలైజేషన్ అంటే నీకున్న రిసోర్స్ ని నువ్వు డివైడ్ చేసుకోవడానికి వాడుకుంటున్నావు కదా. సో ఇదేంటంటే వర్చువలైజేషన్ వాడుకున్నందుకు ఈ ప్యాకేజ్ కి మనకు లైసెన్స్ కి అనేది కొనాలి. అఫీషియల్ వెబ్సైట్ నుండి లైసెన్స్ కి అనేది నువ్వు కొనాలన్నమాట. అది 1 year ప్యాకేజ్ ఉంటుంది, 2 year ప్యాకేజ్ ఉంటుంది, 3 year ప్యాకేజ్ ఉంటుంది, సంథింగ్ అన్నమాట. ప్యాకేజ్ మీరు పేరుకే కొద్దిగా డిస్కౌంట్స్ అయ్యి ఇస్తారు, బట్ ఓకే, దీనికి నువ్వు అమౌంట్ పే చేస్తూ ఉండాలి. ఓకేనా, అమౌంట్ డిసడ్వాంటేజ్ ఇవన్నీ. అమౌంట్, ఆ ప్యాకేజ్ అనేది ఎంత అయితే ఉందో ఆ సర్వీస్ ని బట్టి అమౌంట్ అనేది, అమౌంట్ ఫర్ లైసెన్స్. ఓకేనా, అమౌంట్ ఫర్ లైసెన్స్ అని చెప్పేసి నేను మాట్లాడుకుంటున్నాను. ఎస్, బాగానే ఉంది. సరే, పోనీ లైసెన్సే కదా, అయినా సరే 1,50,000 నుంచి ఎంతో కొంత తగ్గుతుంది, బట్ ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఇది కూడా మీరు ఎక్స్క్యూజ్ చేశారు.
సరే. ఇప్పుడు మనం ఇప్పుడైతే గేమ్స్ అంటే ఇప్పుడు స్టడీస్‌లో పడిపోయి, లేదంటే ఉద్యోగాల్లో పడిపోయి గేమ్స్ అయ్యి ఇప్పుడు ఆడట్లేదండి. మనం అంటే మన ఫోన్‌లో కూడా సరిగ్గా మనం అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్ద ఫోన్‌లు వాడుతూ ఉంటాం గానీ, గేమ్స్ అనేది వాడడం అనేది ఆపేసాం. సో, ఇప్పుడు ఈ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్‌లు, 8 జీబీ ర్యామ్‌లు ఇలా వచ్చినాయి. కానీ అప్పట్లో ఏంటండి గట్టిగా మాట్లాడితే మన ఫోన్ మెమరీయే 512 ఎంబీ ఎంతో ఉండేది. మెసేజ్‌లు వచ్చినా సరే మళ్ళా కొత్త మెసేజ్ రావాలంటే పాత మెసేజ్‌లన్నీ డిలీట్ చేసుకునేవాళ్ళం. ఓకేనా? పాత మెసేజ్‌లన్నీ మీరు డిలీట్ చేసుకునేవారు. సో, అంటే ఎక్కువ లోడ్ అయినా సపోజ్ మీరు సంథింగ్ పాటలు పాటలు వింటూ పాటలు వింటూ ఏమైనా గేమ్ ఆడుతున్నా సరే ఏమవుతుందండి మీ సాంగ్స్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోవడం కానీ ఆ గేమ్ బటన్స్ ఒక్కసారి ప్రెస్ చేస్తే ఒక 2-3 సెకండ్స్ తర్వాత రిప్లై అవ్వడం కానీ ఇలాంటివి చాలా జరిగినాయి. అంటే ఏంటి అంటే ఏమవుతుందంటే బోల్డ్ అంత లోడ్ కానీ హ్యాంగ్ అయిపోవడాలు కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. అవునా కదా? ప్రతి ఒక్కరు ఫేస్ చేసి ఉంటాం. ఎందుకంటే ఒక టైంలో మనం ఇవన్నీ ఫేస్ చేస్తాం. ఒక ఫోన్లో కనుక మీకు మంచి గేమ్ ఆడుతుంటే మధ్యలో అయినా ఫోన్ వస్తే అది గ్రీన్ బటన్ కొట్టినా సరే ఏదో ఒక 5 సెకండ్స్ తర్వాత ఇప్పుడు క్లిక్ అయ్యేది అనమాట. అంటే ఆన్ అయ్యేది. సో ఇలాంటివన్నీ మనం ఫేస్ చేసాం. సో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావండి ఈ సర్వర్లో నీకున్న రిసోర్స్ అంటే దీన్ని డివైడ్ చేస్తున్నావు అంటే దీని మీద ఇది ఒక సర్వర్ అంటే ఏంటి ఉబంటూలో ఫ్లిప్కార్ట్ రన్ అవుతుంది. ఉబంటూలో ఫ్లిప్కార్ట్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటండి నెక్స్ట్ ఇక్కడ జొమాటో రన్ అవుతుంది. ఇవన్నీ అప్లికేషన్స్ అనమాట. ఓకేనా? నువ్వేం చేసావు అప్లికేషన్స్ ఇండివిజువల్ గా రన్ చేసుకోవడానికి నువ్వు పెట్టు. అండ్ నెక్స్ట్ ఇది ఊబర్ కూడా రన్ అవుతుంది. అంటే ఒక్క సర్వర్ లోనే నీ 3 సర్వర్స్ అంటే 3 అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి. ఓకే, బాగుంది. ఇది కూడా చూద్దాం. ఓకేనా? చూద్దాం. ఇంతలా 3 అప్లికేషన్స్ ఒకే సర్వర్ మీద రన్ అవుతాయి. మీ సర్వర్ ఏమైనా రెస్పాండ్ అవుతుంది అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ రెస్పాండ్ అవ్వడం కాదు కదా, అప్లికేషన్స్ అనేది క్రాష్ అయిపోతామంటే మనకి అవుట్పుట్ అనేది రాదండి. ఓకేనా? అవుట్పుట్ అనేది రాదు. మన ల్యాప్టాప్ లో కూడా మనం ఏమి లేకుండా ఒక్కోసారి హ్యాంగ్ అయిపోతాయి. ఇలాంటి 24/7 అప్లికేషన్స్, హెవీ లోడ్ ఉన్న అప్లికేషన్స్ ఈ సర్వర్ లో రన్ చేయడానికి వస్తాయి. నెంబర్ ఆఫ్ యూజర్స్ రిక్వెస్ట్ వస్తాయి. ఓకేనా? నెంబర్ ఆఫ్ యూజర్స్ దీని మీద రిక్వెస్ట్ వచ్చేస్తాయి. రిక్వెస్ట్ 1, రిక్వెస్ట్ 2, రిక్వెస్ట్ 3, రిక్వెస్ట్ 10, 100, 1000 ఎన్నైనా. ఓకేనా? నీకు ఈ సర్వర్ అనేది బరాయించుకోలేదు అనమాట. హీట్ ఎక్కిపోతుంది. ఓకేనా? సో ఇదొక అప్లికేషన్ అనుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే నువ్వు ఫ్లిప్కార్ట్ ని రీస్టార్ట్ చేయాలంటే అనదర్ 2 సర్వీసెస్ అంటే అనదర్ 2 అప్లికేషన్స్ కూడా హ్యాంపర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు హ్యాంపర్ అంటే ఇవన్నీ కూడా బేస్ ఏది బేస్ చేసుకుంటుంది అంటే బేస్ వర్చువలైజేషన్ అనేది దీన్ని బేస్ చేసుకుంటున్నాం కదా. కాబట్టి ఏదైనా సర్వీస్ రీస్టార్ట్ చేయాలన్నా ఓకేనా హ్యాంపర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సర్వర్కి ఎక్కువ లోడ్ ఉన్నా సరే అంటే ఈ ఫ్లిప్కార్ట్ ఎక్కువ ఇప్పుడు సీజన్ ఏదో నడుస్తుంది, ఇది ఎక్కువ లోడ్ తీసుకున్నా సరే మిగతా 2 సర్వీసెస్ కూడా లేట్ గా వచ్చే రెస్పాన్సెస్ చాలా ఉన్నాయండి. ఓకేనా? రెస్పాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్లిప్కార్ట్ అంటే ఇది ఉబంటు కింద అంటే నీకున్న రిసోర్స్ ని బోర్ కొట్టేస్తున్నానా, బట్ స్టిల్ ఇలాగే చెప్పాలి, లేదంటే అర్థం కాదు. ఇది అగైన్ నో ప్రాబ్లం. మళ్ళీ 5 నిమిషాలు మీకు మీరే సెల్ఫ్ మోటివేట్ అవ్వండి. ఇక్కడ ఉబంటు అనే సర్వీస్ నో ఓకే ఫైన్ గైస్. ఒకరే బోర్ కొట్టట్లేదు, మిగతా అందరూ బోర్ కొడుతున్నారు. నో ప్రాబ్లం. సో ఇక్కడ ఓకేనా, ఇక్కడ ఉబంటు అనే సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్ ని నువ్వు అంటే ఈ సర్వర్ ని ఇందులో ఇన్స్టాల్ చేసి అంటే వర్చువలైజేషన్ లో ఇన్స్టాల్ చేసి ఈ సర్వర్ ని అప్ చేయాలి అంటే ఎంత టైం పడుతుందో తెలుసండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉబంటు ప్యాకేజ్ నువ్వు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎంత సైజ్ పడుతుందో తెలుసా? చూడండి ఒకసారి. వద్దులేండి, మళ్ళీ మీకు స్క్రీన్ కనబడదు. ఈ ఉబంటు ప్యాకేజ్ అనేది ఎంత ఉంటుందో తెలుసా అండి? 5 GB కాదు కదా, 5 to 10 GB అనమాట. 5 to 8 GB అనేది ఉంటుంది. ఏంటండి అంటే మనం మ్యావెన్ డౌన్లోడ్ చేసుకుంటే ఎంత దాని ప్యాకేజ్ 10 MB అంతే, 10 MB. అలాగే నువ్వు ఉబంటు ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎంత 5 to 8 GB అనమాట. ఓకే, మరి సెంటోస్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా అంతేనండి. ఓకేనా? అప్ టు 10 GB ఉంటుంది. విండోస్ అయితే ఇంకా ఎక్కువ సైజ్ ఉంటుంది. ఓకేనా? విండోస్ కూడా అంటే అప్రాక్సిమేట్లీ 10 GB ఉంటుంది. అంటే నువ్వు అబ్జర్వ్ చేసావా, ఇక్కడో 10 పోతుంది, మొత్తం ఎంత దగ్గర 30 GB ఇక్కడే మనకు వేస్ట్ అవుతుందా లేదా? వేస్ట్ అవుతుందండి. ఓన్లీ అంటే ప్యాకేజ్ సెటప్ చేసుకోవడానికి యూజ్. ఇది ఈ 10 GB గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందండి? చేసుకోవడానికి మీకు నెట్ సూపర్ ఫాస్ట్ నెట్ ఉంటే పర్లేదు, యావరేజ్ గా చేసుకోనుకో మార్నింగ్ పెడితే ఈవినింగ్ కల్లా డౌన్లోడ్ అవుతుంది. ఆఫీసులో ఇలాంటి వాటర్ కాబట్టి అప్రాక్సిమేట్ గా 10 GB డౌన్లోడ్ చేసుకోవడానికి 2 hours వేసుకోండి నీట్ గా. ఓకేనా? 2 hours అనేది టైం పడుతుంది.
ఎస్ ఎస్ బాగానే ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు మీరు జస్ట్ ఒకసారి క్విక్ గా చెప్పండి, మీరు ఏడబ్ల్యూఎస్ లోంచి సర్వర్ లాంచ్ చేసి సర్వర్ అప్ అండ్ రన్నింగ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక ఏడబ్ల్యూఎస్ లో సర్వర్ లాంచ్ చేసి ఆ సర్వర్ ని కనెక్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది మీకు? 3 minutes. ఇంకా సెకండ్స్ ఓకే, సెకండ్స్ 2 minutes, లెస్ దాన్ 1 minute లో కూడా అంటే రివ్యూ జస్ట్ మనకు కావాల్సిన సర్వర్ లాంచ్ చేసుకొని రివ్యూ లాంచ్ అని కొడితే ఎంత టైం పడిపోతుంది? జస్ట్ 1 to 2 minutes లో అంటే అప్ అండ్ రన్నింగ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? 2 to 3 minutes లో, అంటే 1 minute నుంచి 3 minutes లోపు మీరు పెర్ఫెక్ట్ గా మీ సర్వర్ ని అప్ చేస్తున్నారు. ఓకే, మరి వర్చువలైజేషన్ లో నీ సర్వర్ అప్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? మినిమం 2 to 4 hours. అంటే ఒక డెవలపర్ ఒక సర్వర్ లో కనెక్ట్ అవ్వి, అంటే ఉబంటు సర్వర్ లో కనెక్ట్ అవ్వి MKDIR ఋషి అని పేరు ఎంటర్ చేయడానికైనా లేదా సంథింగ్ ఏమైనా చేయడానికైనా ఎంత టైం పడుతుందండి? అతనికి అప్రాక్సిమేట్ గా 2 to 4 hours పడుతుంది. 2 to 4 hours చాలా టూ మచ్. అంటే నేను డౌన్లోడ్ చేసుకోవడానికి అంటే ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవడానికి నాకు కొద్ది టైం పడుతుంది, అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ సర్వర్ ని పెర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవడానికి కూడా ఇంత టైం పడుతుందో జస్ట్ వెరీ బ్యాడ్ అండి. ఓకేనా, జస్ట్ అంటే అప్పుడులో ఇదే వాడేవారు, ఇప్పుడు బ్యాడ్ అనుకుంటున్నాం కాబట్టి, అప్పుడు ఏం లేదు కాబట్టి అదే గుడ్, దానికన్నా ఇప్పుడు బెటర్ వచ్చింది కాబట్టి ఇది బ్యాడ్ అనమాట. సో ఇలాంటి డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయండి. సో ఈ మెయిన్ అన్ని డిసడ్వాంటేజెస్ లో నేను మెయిన్ గా కొన్నే ఫోకస్ చేస్తున్నాను. చూడండి, నేను సర్వర్ని అంటే ఈ వర్చువలైజేషన్ ఎందుకు వాడుతున్నా అంటే నా ఉన్న రిసోర్స్ ని కంప్లీట్ గా వాడుకోవడానికి యూజ్ చేస్తాను, కానీ ఇండైరెక్ట్ గా నాకే తెలియకుండా కొద్ది బ్యాక్ ఎండ్ లో 50 GB వరకు పోతుంది. అది ఒక ఫస్ట్ పాయింట్ చెప్పొచ్చు. నెక్స్ట్, అండ్ సర్వర్ అప్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? సర్వర్ అప్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుందండి. అదొక పాయింట్. నెక్స్ట్ ఈ సర్వర్స్ మల్టిపుల్ అప్లికేషన్స్ రన్ అవ్వడం వల్ల నా సర్వర్ హ్యాంగ్ అయిపోతుంది, నా సర్వర్ హీట్ అయిపోతుంది. ఓకేనా, నేను జస్ట్ గూగుల్ పేజ్ ఓపెన్ చేసినా సరే గంటకు రిక్వెస్ట్ వస్తాయి. ఇవన్నీ చాలా డిసడ్వాంటేజెస్ అండి. ఓకేనా, ఇవన్నీ మాట్లాడుకుంటే సరిపోతుంది, దీని మీద మనం ఏం వర్క్ చేయం కాబట్టి మీకు అంత అనవసరం. బట్ స్టిల్ నేను ఏవైతే చెప్పాలనుకుంటున్నానో అవన్నీ మీకు డిస్కస్ చేశాను. ఓకేనా, ఇవన్నీ వర్చువలైజేషన్. మన బ్యాచ్ లో కూడా ఎవరొకరు అంటే కెరియర్ కొద్దిగా ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు వర్చువలైజేషన్ మీద గ్యారంటీగా వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు. వర్చువలైజేషన్ అంటే నేను స్టార్టింగ్ లో వెరీ ఫ్యూ అన్నమాట, చాలా కొద్దిగా చేశాను. బట్ నేను అప్పుడు ఫేస్ చేసిన ఇష్యూస్ అనమాట, సర్వర్ అప్ చేయడానికి, ఓకేనా, జస్ట్ హ్యాంగ్ అయిపోవడానికి, ఇలాంటి ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి అనమాట. సో ఇదండి. అలాంటప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే నీ 20 GB కాస్త 20 GB ర్యామ్ ఉంది కదా, అది కాస్త 30 GBకి మార్చాలి. ఓకేనా, నీ హార్డ్ డిస్క్ కాస్త 1000 GB ఉంది కదా, అది 2 TB చేయాలి. 2 TB ఇలాంటి ఎన్నో ఇండైరెక్ట్ గా లేని కూడా నాకు తలెప్పి ఎక్కువైపోతుంది అనమాట. సో కాస్ట్ పెరిగిపోతుంది, లైసెన్స్లు కొనుక్కోవాలి, ఇలాంటి చాలా డిసడ్వాంటేజెస్ అండి. సో ఇది వర్చువలైజేషన్ అనమాట. సో ఇప్పుడు మెయిన్ డాకర్కి వచ్చేస్తున్నాను. డాకర్కి వచ్చేసి కొన్ని 10 కమెంట్స్ చెప్పి ఈరోజు ఎండప్ చేస్తానండి. కొద్దిగా మీకు రిలీఫ్ అవుతుంది. జస్ట్ డిలీటింగ్ ఆల్ దిస్ స్టఫ్ అండి. ఏమైనా 2 minutes ఏమైనా బ్రేక్ కావాలా? 2 minutes బ్రేక్ ఏం లేకపోతే నేను కంటిన్యూ చేసేస్తాను. ఓకేనా, జస్ట్ ఇప్పుడు చూద్దామండి. కమింగ్ టు డోకర్. ఓకేనా, కమింగ్ టు డోకర్ నో కమింగ్ టు డోకర్. ఓకేనా, జస్ట్ నో నీడ్, ఫైన్. సో ఇక్కడ చూద్దామండి, డోకర్ అంటే ఏంటంటే మనం మాట్లాడుకున్నాం. ఓకేనా, డోకర్ అంటే ఏంటంటే ఒక కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్. అంటే నీ సర్వీసెస్ని, అంటే నీ అప్లికేషన్, దిస్ ఈజ్ యువర్ అప్లికేషన్ అంటే దిస్ ఈజ్ యువర్ అప్లికేషన్, అండ్ ఇందులో సర్వీసెస్ ఉన్నాయి, సర్వీస్ 1, సర్వీస్ 2 అండ్ సర్వీస్ 3. ఓకేనా, ఇలా నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ సర్వీసెస్ అన్నిటిని నీట్గా కంటైనర్ రూపంలో ప్యాక్ చేసి, ఓకేనా, కంటైనర్ రూపంలో ప్యాక్ చేసి మనం అప్ చేస్తున్నాం అనమాట. కంటైనర్లో నీట్గా ప్యాక్ చేసి నేను అప్ చేస్తున్నాను. సో ఇది కాన్సెప్ట్. ఇప్పుడు చూద్దాం. సో డాకర్ వాడటం వల్ల బెనిఫిట్స్ ఏంటి ఋషి? అసలు డాకర్ వాడటం వల్ల బెనిఫిట్స్ ఏంటి? వర్చువలైజేషన్లో అన్ని డిసడ్వాంటేజెస్ చెప్పవు, ఇందులో డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయంటే అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఓకేనా, ఇది ఏంటండి? ఇది నీ ల్యాప్టాప్. ఓకేనా, ఇది నీ ల్యాప్టాప్ అనమాట. దిస్ ఈజ్ మై ల్యాప్టాప్. ఇదే సేమ్ ఇందకటి సినారియో. సో ఇది నీ డెల్ ల్యాప్టాప్. ఫైన్, పర్ఫెక్ట్. ఓకేనా, ఇందకటిది దీనికి కంపేర్ చేసుకోండి మీరు. నేను కంపేర్ చేయడానికి అవ్వట్లేదు, నోట్స్ కదా, పెయింట్లో నేను చేయలేను. ఇది డెల్ ల్యాప్టాప్. ఈ డెల్ ల్యాప్టాప్ లో మీరు ఏం చేస్తున్నారు? ఇందాక మీరు వర్చువలైజేషన్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు లేదా? ఓకేనా, ఇందాక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసామండి. ఓకేనా,
వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం ఎందుకు? నీకున్న రిసోర్స్ని నువ్వు డివైడ్ చేసుకోవడానికి. ఇక్కడ ఏం అవసరం లేదండి, ఓకేనా. ఇక దీని మీద నువ్వు ఏడబ్ల్యూఎస్ నుంచి ఒక సర్వర్ లాంచ్ చేసుకోండి, ఓకేనా. ఏడబ్ల్యూఎస్ నుండి ఒక సర్వర్ లాంచ్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ సర్వర్. ఏంటి సర్వర్? ఉబంటు సర్వర్ అనుకుందాం. దిస్ ఈజ్ యువర్ ఉబంటు సర్వర్. ఉబంటు సర్వర్ మీద, ఓకేనా, ఉబంటు సర్వర్ మీద ఎటువంటి వర్చువలైజేషన్ ఇన్స్టాల్ చేయొద్దు. సింపుల్గా డాకర్ ఇన్స్టాల్ చేయండి. డాకర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, ఓకేనా, డాకర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాని మీద నీ అప్లికేషన్స్ రన్ చేసుకోండి. సింపుల్. చూడండి, అప్లికేషన్ అంటే కంటైనర్స్ అనమాట. కంటైనర్స్, ఫండ్స్ ట్రాన్స్ఫర్, రీఛార్జ్, క్రెడిట్ కార్డ్ ఇవి ఉన్నాయి కదా అవి. సో దీని మీద నువ్వు రన్ చేసుకో. కంటైనర్ 1, కంటైనర్ 2, I will explain. Container 1, container 2, container 3, container 4, container 5, container 6, container 100. ఎన్ని కంటైనర్స్ అన్నా రన్ చేసుకోవచ్చు. బట్ అంటే ఎన్ని కంటైనర్స్ అన్నా నువ్వు రన్ చేసుకోవచ్చు, ఎన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయినా మీరు చేయొచ్చు. ఇందాక సినారియోలో, ఓకేనా, ఇందాక సినారియోలో మనం ఏం మాట్లాడుకున్నాం? ఓన్లీ త్రీ అప్లికేషన్స్, ఓకేనా, 3 అప్లికేషన్స్ మాట్లాడుకున్నాం. ఏంటది? జొమాటో ఒకటి, ఇంకో 2 ఏదో మాట్లాడాను. సో ఇక్కడ 3 కంటైనర్స్ నువ్వు రన్ చేయగలవు. ఇక్కడ నువ్వు n నెంబర్ ఆఫ్ కంటైనర్స్ రన్ చేయగలవు. అదేంటి ఋషి? మరి ఇక్కడ ఏదో ఇందాక సెంటోస్ ఉబంటు డౌన్లోడ్ చేసుకోవడానికి, ఓకేనా, ఉబంటు డౌన్లోడ్ చేసుకోవడానికి నాకు నియర్లీ 10 GB అవుతుంది అన్నావు. 10 GB అవుతుంది అన్నావు. నేను చూపిస్తాను కూడా, ఓకేనా. 10 GB అవుతుంది అంటే ఏంటి? అంటే నేను ప్యాకేజ్ రన్ చేసుకోవాలంటే నాకు ఉబంటు సర్వర్ కావాలి, అందులో నా సర్వీసెస్ పెట్టుకోవాలి, అప్పుడు అప్ చేయాలి. ఓకే, మరి ఇక్కడ నువ్వు డాకర్ నుండి తీసుకుంటున్నావు కదా, ఈ ఉబంటు ప్యాకేజ్ ఇక్కడ 10 GB అని చెప్పు, ఇక్కడ 10 GB అని చెప్పు. ఇక్కడ ఎంత పడుతుంది అంటే చెప్తే చాలా ఆశ్చర్యపోతారు కూడా. ఆ సైజ్ అనేది అప్రాక్సిమేట్ గా కొద్దిగా గెస్ చేయండి. అంటే తెలిసిన వాళ్ళు వద్దు, న్యూ కమర్స్ చెప్పండి. జస్ట్ ఉమ్మా మీరేం చెప్పొద్దు, మీరు మీ బ్యాచ్ చెప్పొద్దు. ఇక్కడ ఉబంటు ఇక్కడ నార్మల్ సర్వర్ లో డౌన్లోడ్ చేసుకోవడానికి 10 GB పడుతుంది. అదే డాకర్ లో ఉబంటు డౌన్లోడ్ చేసుకోవడానికి ఎంత పడుతుందండి? అప్రాక్సిమేట్ గా గెస్ చేయండి. ఓకే, 10 MB గెస్ చేయమంటే మరి 10 GBకి 10 MBనా? ఓకే, ఇది కొద్దిగా రీజనబుల్గా ఉందండి. ఇది మరీ 10 MB అంటే మరీ అంత ఓకే ఉండొచ్చు, బట్ స్టిల్. నెక్స్ట్ 1 GB, ఓకే. నెక్స్ట్ ఇంకా 3 to 5 GB, సునీల్ 1 GB, ఓకే, ఫైన్, పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్, ఓకేనా. జస్ట్ ఓకే, ఫైన్, ఓకేనా. అంటే చూడండి మనకి ఎంత బెనిఫిట్ అవుతుందన్నమాట. ఇది ఇక్కడ ఎంత అవుతుందంటే అప్రాక్సిమేట్గా 50 MB to 200 MB అనమాట. 200 MB అండి. సో ఇది అక్కడ ఒకసారి ఈ సైజ్ చూడండి. ఉబంటు ఒక వర్చువలైజేషన్ లో రన్ చేయాలంటే 10 GB అక్కడ, 200 MB అక్కడ. ఓకే, ఇదొక ఆప్షన్, అంటే డౌన్లోడ్ అనేది నువ్వు ఈజీగా చేసుకోగలవు, అవునా కదా. 200 MB డౌన్లోడ్ చేయడానికి 10 GB డౌన్లోడ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉందండి, ఓకేనా. సో అంది ఇక్కడ నువ్వు సర్వర్ అప్ చేయడానికి ఎంత టైం పడుతుందండి? నీకు సర్వర్ అప్ చేయడానికి ఎంత టైం పడుతుందని చెప్పాను? 4 to 5 hours పడుతుందని చెప్పాను, ఓకేనా. 4 to 5 hours పడుతుంది. సో మరి ఋషి ఇక్కడ ఒక డాకర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డాకర్ లో నువ్వు రన్ చేయడానికి అంటే కంటైనర్ అంటే ఇక్కడ కంటైనర్స్ అంటారండి, ఓకేనా. కంటైనర్స్ అంటే ఒకసారి చూడండి, విండ్ సర్వర్ అన్నా, ఓకేనా, ల్యాప్టాప్ అన్నా సర్వర్ అన్నా ఒకటే, ఓకేనా. సర్వర్ అన్నా విఎం అన్నా ఒకటే, వర్చువల్ మెషిన్ అన్నా ఒకటే, ఓకేనా. విఎం అన్నా కంటైనర్ అన్నా ఇవన్నీ ఒకటేనండి. ఇవన్నీ ఒకటే. అంటే ఆ ప్లాట్ఫామ్స్ కి వెళ్ళేసరికి పేరు మారిపోతాయి. సపోజ్ వాటర్ మంచినీళ్ళు, పానీ ఎలా అంటుంటామో, అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళేసరికి ఎలా మారిపోతున్నాయో ఇవి కూడా అంతేనండి, ఓకేనా. ఇవన్నీ కంటైనర్స్ అంటారు. ఇక్కడ గోయింగ్ ఫార్వర్డ్ నేను కంటైనర్స్ అంటాను, మీరు హ్యాబిట్యూట్ అయిపోండి, ఓకేనా. సో ఇక్కడ నాకు సర్వర్ అప్ అవడానికి 4 to 5 hours పడుతుంది. ఇక్కడ మీరు చెప్పండి, ఉబంటులో సర్వర్ అప్ చేయడానికి ఎంత టైం పడుతుంది అప్రాక్సిమేట్ గా? అంటే సర్వర్ అప్ చేయడానికి జస్ట్ గెస్ ఎనీథింగ్, జస్ట్ ఏదో నంబర్ కనబడితే చాలు నాకు. 1 minute, ఓకే. నెక్స్ట్ ఇంకా జస్ట్ 1 minute, 5 to 10 minutes, ఓకే, ఫైన్, 5 to 10 minutes, ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇంకా గైస్ 5 minutes, నెక్స్ట్ ఇంకా. సో ఓకే గైస్, పర్ఫెక్ట్, ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ దగ్గరలో ఉన్నాయి. ఈ సర్వర్ అప్ చేయడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? 1 సెకండ్ కన్నా తక్కువ, 1 సెకండ్ కన్నా డౌన్, 1 సెకండ్ కన్నా తక్కువ అండి. 1 సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ఇలా కళ్ళు మూసి తెలిసేలోగా అది సర్వర్ అప్ అవుతుంది. సో ఇవన్నీ బెనిఫిట్సా కాదండి? ఇవన్నీ బెనిఫిట్స్ అండి, చాలా బెనిఫిట్స్ అనమాట. సో ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్తాను. ఇక్కడ నువ్వు బ్యాకప్ తీసుకోవాలంటే, ఈ సర్వర్లో నీ ప్యాకేజెస్ బ్యాకప్ తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది, ఓకేనా. చాలా బ్యాకప్ అంటే కొన్ని ఫైల్స్ తీసుకోవాలన్నా, అంటే ఈ పర్టికులర్ ప్యాకేజ్ ఈ ఉబంటు సర్వర్ అని చెప్పాను కదా,
ఈ ఉబంటు అని మాట్లాడు కదా, అంటే నేను ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే ఒక చిన్న ఫైల్స్ గురించి డేటా గురించి మాట్లాడట్లేదు. ఫైల్స్ గురించి డేటా గురించి మాట్లాడలేదు. ఏం మాట్లాడుతున్నానంటే ఇక్కడ ఈ సర్వర్ లో ఉన్న డేటా అంతా, డేటాబేస్ కానీ ఫైల్స్ కానీ ఎనీథింగ్ స్క్రిప్ట్స్ కానీ ఇదంతా బ్యాకప్ చేసుకోవాలంటే నాకు చాలా హార్డ్ అండి. అంటే టైం పడుతుంది. హార్డ్ అంటే హార్డ్ కాదు, కొద్ది కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి, చాలా టైం పడుతుంది. సో ఇది అప్రాక్సిమేట్ గా కొద్దిగా టైం టేకింగ్ అనమాట. ఇది టైం మెన్షన్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇట్స్ ఎ టైం టేకింగ్. ఓకేనా, టైం టేకింగ్. అండ్ మీన్ వైల్ ఇక్కడ బ్యాకప్ తీసుకున్నప్పుడు ఇవి రెండు సర్వర్లు కూడా హ్యాంపర్ అవుతాయి, పెర్ఫార్మెన్స్ ఇష్యూలు వస్తాయి. కానీ ఇక్కడ ఇంకోటి తెలుసా, ఇక్కడ ఈ కంటైనర్ వన్ మొత్తం బ్యాకప్ తీసుకోవాలంటే సింగిల్ కమాండ్ ఓకేనా, సింగిల్ కమాండ్ తో నువ్వు మొత్తం అంతా బ్యాకప్ తీసుకోవచ్చు. అది కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో, లెస్ దెన్ 2-3 minutes లో అయిపోతుందండి. ఓకేనా, లెస్ దెన్ 2-3 minutes లో నీట్ గా సక్సెస్ఫుల్ గా అయిపోతుంది. ఇదంతా ఓవరాల్ కాన్సెప్ట్ అండి. ఇది ఓవరాల్ కాన్సెప్ట్. డాకర్ అనేది ఎందుకు వాడతాం మీకు అర్థమైందా? మెయిన్ డాకర్ ఎందుకు వాడతాం అంటే ఫస్ట్ మీరు కొన్ని పాయింట్స్ అనేది పడాలి. డాకర్ ఈజ్ లైట్ వెయిటెడ్. డాకర్ ఈజ్ లైట్ వెయిటెడ్ అనమాట, అంటే లైట్ వెయిటెడ్. ఓకేనా, బ్యాకప్స్ అనేది ఈజీ చెప్పండి. బ్యాకప్స్ వీ కెన్ టేక్ బ్యాకప్స్ ఈజీ. నెక్స్ట్ ఈజీ టు యూజ్. ఓకేనా, బ్యాకప్స్ ఈజీ టు యూజ్. పెర్ఫార్మెన్స్ వైజ్ గా ఈజీగా పెర్ఫార్మెన్స్ బాగుంటుందని చెప్పొచ్చు. పెర్ఫార్మెన్స్ గా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. సంథింగ్ ఇలా అనమాట. ఇంకేమన్నా కూడా మనం చెప్పొచ్చు అండి. దీస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. దీస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. టైం కన్జంప్షన్ ఎస్ అండి. నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఏ నోట్స్ అయినా రాసుకోవచ్చు. ఇంకా టైం కన్జంప్షన్. సో ఈ రోజు మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి అడ్వాంటేజ్ ఆఫ్ డాకర్, డిస్అడ్వాంటేజ్ ఆఫ్ డాకర్, నెక్స్ట్ వాట్ ఈస్ డాకర్, ఇలాంటివి మీరు చదవండి. ఇది మనం ఈ నోట్స్ అంటే మనం ఈ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మీకు ఈజీగా డాకర్ అనేది ఎందుకో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, జస్ట్ ఇవన్నీ బెనిఫిట్స్ అంటే డిస్అడ్వాంటేజ్ ఏవి, అడ్వాంటేజ్ ఏవి. ఇప్పుడు జస్ట్ కొన్ని ఒక 5 minutes పీపీటీస్ చిన్న డెఫినేషన్లు అవి చదివేసిన తర్వాత మనం ఇంకా తెలుసు కదా నాకు ఎలాంటి పీపీటీస్ ఇలాంటి మనకి ఇష్టం ఉండవు. అంతా డైరెక్ట్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుదాం. సో చూద్దాం అనమాట. చూద్దాం. సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ అంటే మన ఓన్ నోట్స్ అనమాట. సో చూడండి ఇక్కడ వాట్ ఈస్ డాకర్. డాకర్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్. ఎందుకంటే ఇది ఓపెన్ సోర్స్ అండి. ఓకేనా, మనం వాడే టూల్స్ అన్ని కూడా ఓపెన్ సోర్సే. డాకర్ ఈజ్ ఏ ఓపెన్ ప్లాట్ఫామ్ ఫర్ డెవలపింగ్, షిప్పింగ్ అండ్ రన్నింగ్ ద అప్లికేషన్స్. డాకర్ ఎనేబుల్స్ యూ టు సెపరేట్ యువర్ అప్లికేషన్స్ ఫ్రమ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే నీ ఏ అప్లికేషన్ కాస్త అప్లికేషన్ అంటే ఇక సర్వీస్ కింద అనుకోవచ్చు, సర్వర్ వైజ్ గా అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు అండి. అది నేను కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతాయి అనమాట. ఫ్రమ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో కెన్ డెలివర్ యువర్ సాఫ్ట్వేర్ క్విక్లీ. ఓకేనా, సో యూ కెన్ డెలివర్ యువర్ సాఫ్ట్వేర్ క్విక్లీ. నేను జస్ట్ ఇంకోసారి ఏంటంటే ఒక మెయిన్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో దీన్ని బట్టి మీకు ఈజీగా ఎక్కడెక్కడైనా చిన్న డౌట్స్ ఉన్నా సరే మొత్తం ఎగిరిపోతాయి. డాకర్ వల్ల బెస్ట్ బెనిఫిట్ ఏంటో తెలుసా అండి? డాకర్ ఫైల్. అంటే డాకర్ ఫైల్ అనేది ఉంటుంది. ఓకేనా, డాకర్ ఫైల్ అనేది రేపు చెప్తాను మీకు. ఈ రోజు కొద్దిగా అది హెవీగా ఉంటుంది. ఆ డాకర్ ఫైల్ అనేది రాస్తారండి. ఓకేనా, డాకర్ ఫైల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమేమి కావాలి అంటే డాకర్ ఫైల్ ఎలా చెప్పొచ్చు అంటే మనం చిన్నప్పుడు ఒక గ్రాసరీ షాప్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, మన పేరెంట్స్ ఏదో చెప్తారు, షుగర్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, అవన్నీ నీట్ గా స్టెప్ బై స్టెప్ నీట్ గా రాసుకుంటాం. ఓకేనా, ఇవన్నీ ఒక డాకర్ ఫైల్. అంటే ఒక రిసిప్ట్ తీసుకెళ్లి షాప్కి వెళ్తే అదే షాప్ రిసిప్ట్ అడిగిస్తే అది నీట్ గా మళ్ళీ నాకు అదే ఇస్తాడు, ఇంటికి నీట్ గా డెలివరీ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటాయా? లేదు. నేను మైండ్ లోనే గుర్తు పెట్టుకుంటాను. దారిని నడిచేటప్పుడు అనుకుంటా వెళ్తానంటే 5 గ్యారెంటీగా మనం 2 తెస్తాం, లేదా 3 తెస్తాం, 2 మర్చిపోతాం అనమాట. సో ఇలా ఇక్కడ ఏంటైతే డాకర్ ఫైల్ డెవలపర్ ఎవరైతే కోడ్ డెవలప్ చేశాడో, ఓకేనా, డెవలపర్ హూ డెవలప్ ద కోడ్ వాడే ఈ డాకర్ ఫైల్ కూడా రాస్తాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. డాకర్ ఫైల్ అంటే చూడండి, ఇది జావా 8. ఓకేనా, జావా 8 తో రన్ అవ్వాలి. సంథింగ్ ఆడికి కావాల్సిన కోడ్ ఓకేనా, జావా కోడ్ అంతా ఈ డాకర్ ఫైల్లో పెడతాడు. నెక్స్ట్ వెర్షన్స్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఫైల్స్. నెక్స్ట్ డిపెండెన్సీస్
డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డాకర్ ఫైల్లో రాస్తాడు. మన వర్క్ ఏంటో తెలుసా? మన వర్క్ ఏదైతే ఉందో ఈ డాకర్ ఫైల్ ని రన్ చెయ్యాలి. ఓకేనా? ఈ డాకర్ ఫైల్ అంటే జస్ట్ ఫర్ టైం బీయింగ్ అనుకోండి. ఓకేనా? ఈ డాకర్ ఫైల్ రన్ చేస్తే కంటైనర్ కింద క్రియేట్ అవుతుంది. ఓకేనా? కంటైనర్ అంటే ఏంటి? కంటైనర్ అంటే ఏంటంటే సర్వర్ అండి. కంటైనర్ క్రియేట్ అవుతుంది సర్వర్. సో అప్పుడు ఈ అప్లికేషన్ అనేది పర్ఫెక్టా కాదా అంటే కంటైనర్ అప్ చేసి నువ్వు టెస్ట్ అండ్ యూఏటీ ఎన్వైరన్మెంట్స్ చెప్పుకుంటావు. ఓకేనా? కంటైనర్ అప్ చేసి అంటే అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది నీకు తెలియదు. టెస్ట్ అండ్ యూఏటీ ఎన్వైరన్మెంట్స్ కి చెప్తాం అనమాట. టెస్ట్ అండ్ యూఏటీ ఎన్వైరన్మెంట్ చెప్తే వాళ్ళు అనేది ఏం చేస్తారంటే దీన్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే వెంటనే డెవలపర్ చెప్తాడు. మళ్ళీ వాడు డాకర్ ఫైల్ మార్చుకుంటాడు. మళ్ళీ డిప్లాయ్ చేస్తావు, అప్ చేస్తావు, టెస్ట్ అండ్ యూఏటీ ఎన్వైరన్మెంట్ చెప్తావు. మళ్ళీ నీకు ఏం ఇష్యూస్ ఉన్నా సరే ఫీడ్బ్యాక్ అనేది సూపర్ ఫాస్ట్గా వస్తుంది అనమాట. మళ్ళీ నువ్వు కష్టపడి ఏడబ్ల్యూఎస్ సర్వర్ లాంచ్ చేసి, ఓకేనా, ఒక దీని మీద సూడో యాప్ గెట్ అప్డేట్ కొట్టవసరం లేదు. ఓకేనా? సూడో ఏపీటీ గెట్ అప్డేట్ కొట్టవసరం లేదు. జావా ఇన్స్టాల్ చేయవసరం లేదు. ఓకేనా? జావా ఇన్స్టాల్ చేయవసరం లేదు. మ్యావెన్ ఇన్స్టాల్ చేయవసరం లేదు. టాంకెట్ ఇవేం అవసరం లేదు. సింపుల్ గా ఈ డాకర్ ఫైల్ అనేది అప్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. రేపటి క్లాస్ లో నేను ఇంకా ఇన్ డీటెయిల్ గా చెప్తాను. ఫర్ టైమింగ్ ఇవి చాలా ఎక్కువ అండి. బట్ నార్మల్ కమెంట్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఇదంతా ఇంకా మరి హెవీ అయిపోతుంది. ఫర్ టైమింగ్ ఇది మనం చూడండి నార్మల్. ఓకేనా? డాకర్ చూడండి, ఇది జస్ట్ మీరు ఈజీగా చదవడం మీకు అర్థమవుతుంది. అంటే సిగ్నిఫికెంట్లీ డిప్లాయ్ చేసుకోవచ్చు. సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ద డిలే బిట్వీన్ ద రైటింగ్ కోడ్ అండ్ ద రన్నింగ్ ఇన్ ద ప్రొడక్షన్. అంతే కదా, వాడు రైట్ చేస్తాడు, మళ్ళీ ప్రొడక్షన్ సర్వర్లో ఇన్స్టాలేషన్స్ ఇలాంటి మనకి హెడేక్ ఏమి ఉండదు. అదే నీట్గా కంటైనర్లో చేస్తే సక్సెస్ఫుల్గా అయిపోతుంది. నెక్స్ట్, వాట్ కెన్ ఐ యూజ్ డాకర్ ఫర్? సో చూడండి, మీరు చెప్పొచ్చండి. ఓకేనా? నేను ఎక్స్ప్లెనేషన్ అంతా చెప్పేశాను. చూడండి, యువర్ డెవలపర్స్ విల్ రైట్ కోడ్ లోకల్లీ అండ్ షేర్ దేర్ వర్క్ విత్ దేర్ కొలీగ్స్ యూజింగ్ డాకర్ కంటైనర్స్. మరి అంతే కదా, డాకర్ ఫైల్ రాసి కొలీగ్స్ కంటైనర్స్ లో రన్ చేసుకుంటాం. దే యూజ్ డాకర్ కంటైనర్స్ టు పుష్ దేర్ అప్లికేషన్ టు ద టెస్ట్ ఎన్వైరన్మెంట్స్. అంటే కంటైనర్స్ అంటే చెప్పాను కదా, మన సర్వీసెస్ అండి. ఫండ్స్ ట్రాన్స్ఫర్, క్రెడిట్ కార్డ్ రీచ్, మనం ఇంతకుముందు ఏవైతే నేర్చుకున్నామో అయ్యే అనమాట. కంటైనర్స్ అంటారు, కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకండి, అలవాటు చేసుకుందాం. ఓకేనా? టెక్స్ట్ కంటైనర్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ ద ఆటోమేటెడ్ మాన్యువల్ టెస్ట్. వెన్ డెవలపర్స్ ఫైండ్ బగ్స్, బగ్స్ చేశాడు, దే కెన్ ఫిక్స్ దెమ్ ఇన్ ద డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. అంతే కదా, డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ లో చేసేసుకుంటే హ్యాపీ. అప్పుడు నీట్ గా అండ్ రీడిప్లాయ్ దెమ్ ఇన్ టు ద టెస్ట్ ఎన్వైరన్మెంట్స్ అండ్ ఫర్ టెస్టింగ్ అండ్ వ్యాలిడేషన్. When testing is complete, getting the fix to the customers as simple as pushing into the updated image. అంటే చెప్తాడనమాట, హే ఈ లేటెస్ట్ కంటైనర్ ఉంది కదా, ఆ కంటైనర్ లో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఏం ఇష్యూస్ లేవంటే అప్పుడు అదే కంటైనర్ తీసుకెళ్లి ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో పట్టేస్తావు. సింపుల్ లేదా? ఇప్పుడు చూడండి, సంథింగ్ ఏదో క్రాస్ వెరిఫై నేను చేసిన తర్వాత అరే ఇది బాగుంది అంటే సింపుల్ గా అది మళ్ళీ నువ్వు నెక్స్ట్ పాస్ చేసేస్తావు. అంతే, మళ్ళీ ఆ ప్రొడక్షన్ లోకి వెళ్ళి డిప్లాయ్ చేసుకొని ఇలాంటి హెడేక్ ఏమి ఉండదు. ఓకేనా? ఐ హోప్ దిస్ ఈస్ మోర్ దెన్ బేసిక్ అంతా మీకు ఇచ్చానండి. బేసిక్ ఇచ్చాను, రెస్పాన్సివ్ ఇవన్నీ డాక్యుమెంట్ ఇస్తాను, మీరు చదువుకోండి. ఓకేనా? చూడండి, రన్నింగ్ మోర్ వర్క్ లోడ్స్ ఆన్ సేమ్ మిషన్, డాకర్ ఇస్ లైట్ వెయిటెడ్ అండ్ ఫాస్ట్, ఇట్ ప్రొవైడ్స్ వాల్యుబుల్ కాస్ట్ ఎఫెక్టివ్. ఇవన్నీ మనం చెప్పుకున్నాయి చెప్తున్నాడు, మీరు ఒకసారి చదవండి. ఓకేనా? మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. సో వర్చువల్ మిషన్స్ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం కొత్త పదం కాదు, మీ ల్యాప్టాప్ అనమాట. మీ ల్యాప్టాప్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. 1 minute. ఇది మీ ల్యాప్టాప్ అండి. ఇక్కడ దీనిపైన ఒక హైపర్వైజర్ అంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. ఈ హైపర్వైజర్ ఎందుకు? నీకున్న ల్యాప్టాప్ రిసోర్స్ ని నీట్ గా సక్సెస్ఫుల్ గా వాడుకోవడానికి హైపర్వైజర్ అనమాట. నెక్స్ట్, వర్చువల్ మిషన్స్ అంటే వర్చువల్ మిషన్ చెప్పాను కదా, వర్చువల్ మిషన్ అంటే సర్వర్. ఈ అప్లికేషన్ అంటే ఐసిఐసిఐ. ఇది గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాడు. గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది? ఏంటి పదం? ఏం లేదండి, ఇది అంతా మనకు తెలిసిందే. మనం ఓఎస్ అంటాం కదా, ఓఎస్ 10 ఉందా, విండోస్ ఓఎస్ 11 ఉందా, 9 ఉందా, ఇలాంటివి అనుకుంటాం కదా. గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. అంటే ఇది ఉబంటు అనుకోండి, ఇది సెంటోఎస్ అనుకోండి, ఇది ఉబంటు, సెంటోఎస్ అండ్ విండోస్ అనుకోండి. దీని మీద నీ అప్లికేషన్స్ రన్ చేసుకుంటున్నారు. ఏం లేదండి, అప్లికేషన్ రన్ చేసుకోవడానికి నీ డెవలపర్ చేసిన కోడ్ని ఆ సర్వర్లో పెట్టడాన్ని, దట్స్ ఇట్ అండి. ఇది బేసిక్ అంటే కంటైనర్స్ ఆర్ ద అబ్స్ట్రాక్షన్స్ సంథింగ్, అది చదవండి, సింపుల్. ఇది చూడండి, ఇది అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే మీ ల్యాప్టాప్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే నీ ఉబంటు సర్వర్ అనుకోండి. ఓకేనా? ఉబంటు సర్వర్. ఇక్కడ మీరు డాకర్ ఇన్స్టాల్ చేశారు. ఇక్కడ అప్లికేషన్ ABCDEF ఇన్ని అప్లికేషన్స్ అన్ని రన్ చేసుకుంటున్నావు హ్యాపీగా. ఇక్కడేంటి 3 అప్లికేషన్లు చేసుకునేసరికి నీ సర్వర్ హ్యాంగ్ అయిపోతుంది. 3 అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకునేసరికి నీ సర్వర్ హ్యాంగ్ అయిపోతుంది. మరి ఇక్కడ హ్యాంగ్ అవ్వదు. ఎందుకంటే
ఇక్కడ నువ్వు ఒక 10 GB పెట్టి డౌన్లోడ్ చేసుకునే బదులు ఇక్కడ బోల్డ్ అప్లికేషన్స్ రన్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే లైట్ వెయిటెడ్, ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 200 MB ఓన్లీ గైస్. ఓకేనా. కంటైనర్స్ అండ్ వర్చువల్ మెసేజెస్ టుగెదర్ ఒకసారి కంపేర్ చేసుకోండి. ఓకేనా, టుగెదర్ కంపేర్ చేయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైపర్వైజర్ చూడండి, ఇక్కడ హైపర్వైజర్ ఉంది, డాకర్లో హైపర్వైజర్ లేదు. డాకర్లో హైపర్వైజర్ లేదు. 1 minute గైస్, 1 minute. సో గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, హైపర్వైజర్ ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న చూడండి, వర్చువల్ మెషిన్ ABC, ఇక్కడ 3 రన్ చేసుకోవాలి. ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం జస్ట్ చూడండి. సో దట్స్ ఇట్ గైస్. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వర్చువలైజేషన్కి నార్మల్ అప్పట్లో వాటికి డాకరైజేషన్కి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇక్కడ ఏమన్నా డౌట్స్ ఉన్నా లాస్ట్లో మనం చూద్దాము, ఎందుకంటే నేను మైక్ వాడుతున్నాను, మనం మాట్లాడుకోలేము. ఏమైనా డౌట్స్ అనే కాన్సెప్ట్ అర్థమైందా? ఏం చిన్న డౌట్స్ ఉంటాయి, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటే కానీ మళ్ళీ ఒకసారి వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది కొద్దిగా. ఏమైనా డౌట్స్ ఉన్నా రేపు ఒకసారి మాట్లాడుకుందాం. సో షల్ ఐ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ కమెంట్స్ గైస్? షల్ ఐ కంటిన్యూ? ఓకే, పర్ఫెక్ట్. ఓకేనా, జస్ట్ ఇదండి. సో చూద్దాం ఎందుకంటే ఇప్పుడు చెప్పే దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు దాకా ప్రాక్టికల్గా ఏం చెప్పానో అవి థియరిటికల్గా ఏం చెప్పానో అది ప్రాక్టికల్గా మీకు అప్లై చేసి నేను చూపిస్తాను అనమాట. ఓకేనా, జస్ట్ లెట్స్ కమ్. ఇప్పుడు చూడండి, నా సర్వర్ ఒక AWS సర్వర్ తీసుకున్నాను. ఓకేనా, AWS సర్వర్ తీసుకుని సర్వర్ కనెక్ట్ అయ్యింది. చూడండి, ఇక్కడ AWS నుంచి లాంచ్ చేశాను. దిస్ ఈస్ ద సర్వర్ అండి, దిస్ ఈస్ ద సర్వర్. అండ్ మొబైక్స్టన్ ద్వారా కనెక్ట్ అయ్యాను. ఓకేనా, సర్వర్ కనెక్ట్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? సర్వర్ లాంచ్ చేసుకున్న వెంటనే అప్డేట్ చేసుకోవాలి. sudo apt get update అనే కమెంట్ కొట్టండి. sudo apt get update అనే కమెంట్, ఎందుకంటే ఏమైనా డిపెండెన్సెస్ కావాల్సినవన్నీ వాళ్ళు తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ డాకర్ ఇన్స్టాల్ చేయాలి. ఋషి, డాకర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఏమైనా బ్లాగ్స్లోకి వెళ్ళాలా, లేదంటే గూగుల్లోకి వెళ్ళాలా? వెళ్ళొచ్చు. ఎలాగా? సో ఇక్కడికి వెళ్ళి నీట్గా హౌ టు ఇన్స్టాల్ డాకర్ అంటే డోకర్ ఆన్ ఉబంటు. ఓకేనా, డోకర్ ఆన్ ఉబంటు అనే జస్ట్ కమెంట్ ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్. సో ఇలా చేస్తే మీకు ఏమవుతుందంటే జస్ట్ కొన్ని కమెంట్స్ ఇస్తారు. ఇలా కూడా ఒక ఆప్షన్ ఉంది, లేదా ఇంకో చిన్న సింపుల్ టెక్నిక్ చెప్తాను. అంటే నాకు ఇలా బ్లాక్ వెళ్ళి నాకు నెత్తుకోవడం ఇష్టం లేదంటే ఏం పర్లేదండి. ఓకేనా, సింపుల్గా డోకర్ అని ఎంటర్ చేయండి. ఓకేనా, సింపుల్గా డోకర్ అని ఎంటర్ చేయండి, ఎంటర్. సో డాకర్ ఈజ్ నాట్ ఫౌండ్. ఓకే, అది మనకు తెలుసు, ఎలాగా లేదని మనకు తెలుసు ముందే. సో వాడు చెప్తున్నాడు అనమాట, ఈ కమాండ్ ద్వారా అయినా నువ్వు డాకర్ ఇన్స్టాల్ చేసుకో, ఆర్ sudo apt get install docker.io. ఓకేనా, docker.io అనేది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఓకేనా, docker.io ఐ విల్ షో యూ దట్. ఇక్కడ ఇన్స్టాల్ docker.io అంటే బ్యాక్ ఎండ్ లో docker.io కనెక్ట్ అవ్వి నీట్ గా ఇన్స్టాల్ చేసి పెడుతుంది. వై అంటే ఇది చేసిన తర్వాత మధ్యలో డూ యూ వాంట్ టు కంటిన్యూ? అవును, కంటిన్యూ, నాకు ఇన్స్టాల్ అవ్వాలి. జస్ట్ ఎంటర్ చేయండి. పర్ఫెక్ట్ గైస్, పర్ఫెక్ట్. చూడండి, నీట్గా ఇన్స్టాల్ అయిపోతుందండి. ఓకేనా, నీట్గా అనేది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో చూడండి, డాకర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఎస్, ఓకే, డాకర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇందాక నేను డాకర్ అనే కమెంట్ కొడితే ఏమని వచ్చిందండి ఎర్రర్? డాకర్ నాట్ ఫౌండ్ సంథింగ్ ఏదో ఆ టైప్లో కదా ఎర్రర్ వచ్చింది. ఈసారి చూడండి, డాకర్ అని కొట్టండి. సో చూడండి, కమెంట్స్ వచ్చినాయి అనమాట. అంటే డాకర్ అనేది నా దాంట్లో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యింది. సో ప్రీవియస్ దాకా ఏమైతే మాట్లాడుకున్నామో, ఓకేనా, జస్ట్ ఆల్మోస్ట్ 1 hour మాట్లాడాను ఇంట్రడక్షన్. అది జస్ట్ ఇగ్నోర్ అంటే మీకు అర్థమైనా అర్థమైపోయినా జస్ట్ ఒకసారి ఐడియా ఉంటే సరిపోతుంది. బట్ ఇప్పుడు నుంచి ఏదైతే చెప్పాను ఇన్స్టాలేషన్స్ నుండి ప్రతి కమెంట్ కూడా కంపల్సరీ అనమాట. సో ఇక్కడ నుంచి ఫ్రెష్గా కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ నుంచి 15 minutes తీసుకుంటా. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ ఏం చేయాలి? డాకర్. ఓకేనా, జస్ట్ డాకర్ అని చేసాను, వచ్చిందండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇమేజెస్ ఉంటాయి. ఓకేనా, ఇమేజెస్ ఉంటాయి అనమాట. సో పెయింట్ తీస్తాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు నార్మల్ ఇది విండోస్ సర్వర్ కదా, విండోస్ సర్వర్లో ఉబంటు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఉబంటు డౌన్లోడ్ అని గూగుల్లో కొట్టండి. ఓకేనా, ఉబంటు డౌన్లోడ్, జస్ట్ ఉబంటు డౌన్లోడ్
లేదా CentOS డౌన్లోడ్ ఏదో ఒకటి. ubuntu.com అనేది అఫీషియల్ వెబ్సైట్. ఓకేనా, ubuntu.com అనేది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. క్లిక్ ఆన్ ద సర్వర్ వన్, ఐ మీన్ ఫస్ట్ ఆప్షన్, క్లిక్ ఆన్ ద వెబ్సైట్ వన్. సో ఇక్కడ చూడండి డౌన్లోడ్, క్లిక్ ఆన్ డౌన్లోడ్. థ్యాంక్ యూ ఫర్ డౌన్లోడింగ్ అని వచ్చింది. సో చూద్దాం, ఇది ubuntu ఫర్ డెస్క్టాప్ ప్రాజెక్ట్స్ సంథింగ్ ఏదో ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ISO ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఎంతో తెలిసి ఇది 2.5 GB అనమాట. 2.5 GB అనేది డౌన్లోడ్ అవుతుంది. నేను ఆపేస్తాను ఇక్కడ, జస్ట్ ఇగ్నోర్ ఇట్. అది CentOS చూడండి, ఈసారి CentOS డౌన్లోడ్ చేయండి. CentOS డౌన్లోడ్, ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ అనమాట. ఓకేనా, ఇవన్నీ ఫ్లేవర్స్. CentOS డౌన్లోడ్ అంటే నేను డిఫరెన్షియేట్ చేయడం గురించి చూపిస్తున్నాను. థియరీ అంత ఇచ్చాను కదా, ప్రాక్టికల్గా కూడా మీకు చూపిస్తే ఓకే ఇది ఇంత సైజ్ ఉందని చెప్పి నేను అక్కడ చెప్పడం వేరు, ఇక్కడ చూపించడం వేరు. ఓకేనా, CentOS డౌన్లోడ్. సో చూడండి ISO ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. X64 సంథింగ్ ఏదో కొట్టండి. ఇక్కడ ఇప్పుడు అవుట్డేటెడ్ అండి, ఎవరు వాడలేదు అసలు. ఓకేనా, ఇవన్నీ లేటెస్ట్ వెర్షన్స్ అనమాట. డౌన్లోడ్ చేయండి, ఏదోటి డౌన్లోడ్ చేయండి. జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో వస్తుంది. అండ్ dvd.iso ఫైల్, జస్ట్ క్లిక్ ఆన్ ది 64 బిట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, 7.7 GB అనమాట. నేను క్యాన్సిల్ చేస్తాను. అబ్జర్వ్ చేశారు అనుకుంటున్నాను అందరూ. ఓకేనా, అబ్జర్వ్ చేయండి, అది 7.7 GB చూపించింది. ఓకే, అంటే మీకు ఏమైనా ప్యాకేజెస్ కావాలితే ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేస్తున్నారు. మరి ఋషి, మరి డాకర్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఓకేనా, అంటే ఇక్కడ .exe ఫైలు, టార్ ఫైల్స్ ఎలా డౌన్లోడ్ చేస్తున్నారో డాకర్కి సెపరేట్గా ఉన్నదండి. దానికి ఏమంటారు తెలుసా, డాకర్ హబ్. మనకి గిట్ హబ్ ఎలా ఉందో డాకర్ హబ్ కూడా ఉంది. డాకర్ హబ్లో ఏముంటాయండి? డాకర్ హబ్లో ఇమేజెస్ ఉంటాయి. డాకర్ హబ్ లో ఇమేజెస్ ఉంటాయి. మరి ఇక్కడ విండోస్ లో ఏముంటాయండి? విండోస్ లో ISO ఫైలు, టార్ ఫైల్స్, టార్ ఫైల్స్, .exe ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ ఆ డాకర్ హబ్ లో ఇమేజెస్ ఉంటాయి. మీకు ఏమైనా కావాల్స్తే ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇమేజెస్ అంటారు. ఇమేజెస్ ని, ఓకేనా, ఇమేజెస్ ని రన్ చేస్తే కంటైనర్స్ అవుతాయి. కంటైనర్స్ రన్ ఏంటి, కంటైనర్స్ ఏంటి అంటే ఏం లేదండి. మీరు విండోస్ లో సంథింగ్ ఏదో VLC.exe ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నారు లేదా? డౌన్లోడ్ చేస్తున్నారు. ఇది మీకు ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అంటేనే కదా మీకు అప్లికేషన్ వర్కౌట్ అవుతుంది. అవునా కదండి? ఇది రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అంటేనే, కానీ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అంటేనే ఇది మీకు అప్లికేషన్ కింద వర్క్ అవుతుంది. సిమిలర్ గా ఏంటంటే ఇక్కడ ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేస్తారు. ఇమేజ్ ని రన్ చేస్తే కంటైనర్ అవుతుంది. కంటైనర్ లో నీ అప్లికేషన్ ఉంటుంది. రేపు క్లియర్ గా చెప్తాను, బట్ బేసిక్ అండర్స్టాండ్ చేసుకోండి. పర్ఫెక్ట్ గైస్. నౌ చూద్దానండి. ఇక్కడ నేను డాకర్ హబ్ లోకి లాగిన్ అవుతున్నాను. క్లిక్ ఆన్ ద ఫస్ట్ వెబ్సైట్, డాకర్ హబ్ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ నాకు సినారియో ఏంటంటే డాకర్ హబ్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి. డాకర్ హబ్ లో అనేది అప్లికేషన్ పెట్టాలన్నమాట. సో ఇక్కడ చూడండి, సెర్చ్ అని ఉంది కదా, సెర్చ్. ఇక్కడ ఇమేజెస్ ఉంటాయి. నాకు ఏం కావాలంటే నా డెవలపర్ కొన్ని అప్లికేషన్స్ డెవలప్ చేశాడు, అవన్నీ ఉబంటులోనే పెట్టాలి. సో ఇక్కడ నేను ఏంటంటే ఉబంటు, ఓకేనా, ఉబంటు అనే డౌన్లోడ్ కమాండ్ ఎంటర్ చేశాను. ఉబంటు గైస్, పర్ఫెక్ట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే ఉబంటు మీద క్లిక్ చేశాను. ఓకేనా, ఉబంటు మీద క్లిక్ చేస్తున్నానండి. చూడండి ఇక్కడ మరి నేను నా లోకల్లోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఓకేనా, నా లోకల్లోకి అంటే ఇక్కడ ఎక్కడో వెబ్లో ఉంది, ఓకేనా, వెబ్సైట్లో ఉంది. ఇక్కడ నా దాంట్లోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే సింపుల్గా నువ్వు డాకర్ పుల్ ఉబంటు అంటే వెబ్సైట్ నుంచి నువ్వు లాగుతున్నావు అనమాట, అంటే పుల్ చేసుకుంటున్నావు. సో ఇక్కడ ఏదైతే ఇచ్చాడో చూడండి, ఆ కమాండ్ ఇక్కడ ఎంటర్ చేయండి. డాకర్ పుల్ ఉబంటు ఎంటర్. అది ఏదో ఎర్రర్ వచ్చింది, గాట్ పర్మిషన్ డినైడ్. ఓకే, సూడో ప్రాబ్లం అనమాట. ఓకేనా, సూడో ప్రాబ్లం. నెక్స్ట్ నీట్ గా సూడో ఎంటర్ చేయండి. ఎంటర్ డాకర్ పుల్ ఉబంటు. ఓకే చూడండి, ఉబంటు ఎస్. ఇది చాలా బేసిక్ కాన్సెప్ట్స్ అండి, ఇంపార్టెంట్. ఇది డౌన్లోడ్ అయిపోయింది. ఎల్ఎస్ చేయండి. ఎల్ఎస్ కనబట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఓపీటీలోకి వెళ్ళిందా, ఈటీసీలోకి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది? అది ఇమేజ్ కదా. ఇమేజ్ చెక్ చేసుకోవాలంటే మనకు ఒక కమాండ్ ఉందండి, ఎవ్రీథింగ్. ఓకే, జస్ట్ మీకు నోట్స్ రాస్తానండి. ఓకేనా, జస్ట్
ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇమేజెస్ వేస్తున్నాను. ఇమేజ్ పుల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? డాకర్ పుల్ ఉబంటు అంటే వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ ఇమేజెస్ అంటే నువ్వు డాకర్ యాప్ నుంచి రాగే కదా, ఆ ఇమేజెస్ ఉన్నాయి లేవు చెక్ చేయాలంటే డాకర్ ఇమేజెస్ ఈ కమాండ్ నీట్ గా దీని ముందు సూడో పెట్టేద్దామా? సూడో డాకర్ ఇమేజెస్. ఓకే, సూడో డాకర్ ఇమేజెస్ అండి. క్లిక్ ఆన్ హియర్. సారీ, డాకర్ పుల్ ఉబంటు కదా, డాకర్ ఇమేజెస్ అండి. ఓకేనా? జస్ట్ పాత కాపీ అయినట్టుంది. సూడో డాకర్ ఇమేజెస్ సూడో డాకర్ ఇమేజెస్ చూడండి. అమ్మయ్య, ఓకే పర్ఫెక్ట్. అంటే రిపాజిటరీ, ఏ రిపాజిటరీ వచ్చింది, దాని ట్యాగ్ అంటే ఏంటి అంటే వెర్షనింగ్ అనమాట. దీని వెర్షన్ ప్రెసెంట్ లేటెస్ట్ వెర్షన్. నెక్స్ట్ ఇమేజ్ ఐడి అంటే దీని యొక్క ఇమేజ్ ఐడి ఇది అనమాట. అంటే దానికి ఒక రోల్ నెంబర్ టైప్. ఓకేనా? మన పేరు ఋషి అని ఉంటుంది, ఎక్కడైనా వెళ్తే మనకు రోల్ నెంబర్ కూడా ఉంటుంది కదా, దాని అలాగే ఇమేజ్ ఐడి. క్రియేటెడ్ 9 days ago. ఏంటి ఇది 9 days ago? జస్ట్ నువ్వు ఇప్పుడే డౌన్లోడ్ చేసేది కాదండి. ఇదే డాకర్ హబ్ లో ఎప్పుడు ఉన్నది. ఓకేనా? డాకర్ హబ్ లో ఎప్పుడు వాడు మోడిఫై చేశాడు అన్నది అనమాట ఈ డేట్ క్రియేటెడ్. దీని సైజ్ ఎంత అండి? 73 MB. ఇది ఇక్కడ ఎంత? ఇక్కడ సైజ్ ఎంత చూసారా? ఇక్కడ ఉబుంటు సైజ్ ఇది 3 GB అనమాట అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ ఈసారి ఏంటంటే సెంటోఎస్ కావాలి. సెంటోఎస్ లో నీ డెవలపర్ డౌన్లోడ్ చేస్తాడు. సెంటోఎస్. క్లిక్ ఆన్ ఎంటర్ చేశానండి. ఎంటర్ చేస్తే మనం సెంటెన్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే సేమ్ ఆప్షన్ గైస్, సేమ్ ఆప్షన్. క్లిక్ ఆన్ దిస్ ఈస్ కాల్డ్ అఫీషియల్ వెబ్సైట్. ఓకేనా? దిస్ ఇస్ అఫీషియల్ వెబ్సైట్. ఇవన్నీ జస్ట్ కస్టమర్స్ పంపించినవి, యూజర్స్ పంపించినవి అనమాట. ఇలా ఇక్కడ పంపించిన కూడా నేను అప్కమింగ్ క్లాసెస్ లో చెప్తాను. మన ఓన్ ఇమేజెస్ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఎందుకు వాడుకోవాలి, నేను వాడుకుంటానంటే మనం అలా కూడా చేయొచ్చు. నేను ఇక్కడ ఎలా చేయాలో అప్కమింగ్ క్లాసెస్ లో చెప్తాను. డాకర్ పుల్ సెంటోఎస్ గైస్. ఓకేనా? డాకర్ పుల్ సెంటోఎస్ చూడండి. మళ్ళీ పర్మిషన్ అనేది వచ్చింది అంటే మీకు చాలా ఇరిటేటివ్ గా ఫీల్ అవుతున్నారు, అవునా కదా? ఈవెన్ నేను అలాగే ఇరిటేటివ్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రతిసారి సూడో ఎందుకు కొట్టాలి? సూడో ఏం లేకుండా మార్గం లేదంటే ఆ మార్గం నేను ఇప్పుడు చూపిస్తానండి. ఓకేనా? నేను ప్రతిసారి సూడో కొట్టాలంటే మీకు ఇబ్బందిగానే ఉంటుంది. ఐ అగ్రీ. సో ఆ సూడో ఇంకా అడగకుండా ఉండాలంటే జస్ట్ మన నోట్స్ తీసుకెళ్తానండి. చూడండి. ఓకే, సో ఇదేనా మీకు ఎర్రర్ వచ్చింది అంటే ఇలా నోట్స్ మెయింటైన్ చేసుకోవాలండి మీరు కూడా. ఓకేనా? మీకు నోట్స్ మెయింటైన్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఆ ఎర్రర్ ఎప్పుడు రాదు. వచ్చినా సరే నీట్ గా ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు. ప్రతిసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఇలాంటి మన హెడ్ఏక్ అనేది మనం పడలేమన్నమాట. సో జస్ట్ చూడండి, యాడ్ కరెంట్ యూజర్ టు ద డాకర్ గ్రూప్. నేను ఎంటర్ చేస్తాను చూడండి, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఉబంటు అంటే ఈ యూజర్ ఏదైతే ఉందో, ఉబంటు అనే యూజర్ ఏదైతే ఉందో, డాకర్ కి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లోకి యాడ్ చేస్తాను. అంటే నెక్స్ట్ టైం నుంచి ఈ కమెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తే ఈ యూజర్ కి పర్మిషన్స్ అవసరం లేదనమాట. ఓకేనా? సూడో పర్మిషన్స్ లేకుండానే రన్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, అది ఇచ్చిన తర్వాత సూడో CH మోడ్ 666 అనమాట. 666 అంటే ఏ పర్మిషన్ అండి? రీడ్ రైట్ అనమాట. రీడ్ రైట్ అని పర్మిషన్. వేర్ రన్ docker.sock అని ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. దానికి 666 పర్మిషన్ ఇస్తాను. దానికి 666 పర్మిషన్ ఇచ్చానండి. పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1 minute. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే సెంటోఎస్ పుల్ చేయండి. సెంటోఎస్ పుల్ డాకర్ పుల్ సెంటోఎస్ ఎంటర్. సో చూడండి, ఈసారి మీరు అబ్జర్వ్ చేశారు లేదా, అది డాకర్ పర్మిషన్ అనేది అడగట్లేదు, సూడో పర్మిషన్ అనేది అడగట్లేదు. సో దానికి ఎందుకు అడగట్లేదో మీకు తెలుసు. 2 పర్మిషన్స్ ఇచ్చాను. ప్రెసెంట్ యూజర్ ని డాకర్ గ్రూప్ లోకి యాడ్ చేశాను. docker.sock కి 666 పర్మిషన్ ఇచ్చండి. దట్స్ ఇట్ గైస్. ఇది ఇప్పుడు సెంటోఎస్ కూడా డౌన్లోడ్ అయింది. సెంటోఎస్ డౌన్లోడ్ అయ్యిందా లేదో మనకి ఎలా తెలుస్తుంది? సో ఎంటర్ ద కమాండ్ డాకర్ ఇమేజెస్. పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్. ఇమేజెస్ ని పర్ఫెక్ట్ గా ఎలా రన్ చేయాలో మీరు నేర్చుకున్నారు. ఓకేనా? ఇమేజెస్ ని ఎలా రన్ చేయాలో మనం నేర్చుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ డాకర్ ఇమేజెస్ ఇదో కమాండ్ అండి. ఎందుకంటే ఇమేజెస్ చెక్ చేయడం, మీరు నోట్స్ రాసుకోండి. ఓకేనా? డాకర్ ఇమేజెస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇమేజెస్ ని కంటైనర్ కింద ఎలా మార్చాలి? ఎలా మార్చాలంటే డాకర్ రన్ అంటే మనం రన్ చేయాలి. డాకర్ రన్ -IT అండ్ ఈ ఇమేజ్ నేమ్, ఏ ఇమేజ్ అయితే రన్ అవ్వాలో ఈ ఇమేజ్ నేమ్ ఇవ్వండి. ఇది ఇచ్చినా పర్లేదు, ఇమేజ్ ID ఇచ్చినా పర్లేదు. కాపీ దిస్ డాకర్ రన్ -IT
ఈ ఇమేజ్ ఐడి అనమాట. దిస్ ఇమేజ్ ఐడి అండి. ఓకేనా, సెంటోస్ రన్ చేయాలనుకుంటే ఇమేజ్ ఐడి ఇవ్వండి, లేదంటే ఇది ఇచ్చినా పర్లేదు. సో నన్ను చూడండి, -IT అంటే ఏటో చెప్తాను, జస్ట్ ఎంటర్. ఇంట్రెస్టింగ్గా ఉందా, బోర్ కొడుతుందా? కొత్త కాన్సెప్ట్ కాబట్టి కొద్దిగా బోర్ కొడుతుంది, కానీ ఇది చాలా ఇంపార్టెంట్, మీరు కొద్దిగా ఓపికగా వినాలి. ఓకేనా, ఇక్కడ క్లియర్ చేసేస్తానండి. ఓకే గైస్, docker run -IT docker run -IT image id అనమాట. ఓకేనా, ఇమేజ్ ఐడి ఎంటర్ చేయండి, క్లిక్ ఆన్. ఇప్పుడు చూడండి, ఇందాక మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఉబంటు అండ్ ఏదో IP అడ్రస్ వస్తుంది, నేను ఎంటర్ చేస్తాను చూడండి. అరే అదేంటి ఇందాక ఉబంటులో ఉన్నాను, ఇప్పుడు ఎక్కడ ఉన్నానండి, ఇప్పుడు కంటైనర్ లోపలికి వెళ్ళిపోయారండి. అంటే షిప్ లో కంటైనర్ లోపలికి వెళ్ళిపోయారు, మీరు అర్థమవుతుందా? కంటైనర్ లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడ LS చేయండి ఒకసారి. అరే అదేంటి, కంటైనర్ లోపల కూడా బిన్ బూటు. ఓకే, ఇది డూప్లికేట్ యాప్ ఓపెన్ చేస్తాను చూడండి. ఓకేనా, జస్ట్ ఇది ఉబంటు నార్మల్ సర్వర్. ఓకేనా, ఇది నార్మల్ సర్వర్ అండి, AWS సర్వర్ ఇది. ఎంటర్. ఇక్కడ చూడండి, ఇక్కడ నార్మల్ సర్వర్ లో బిన్ బూట్ సంథింగ్ ఏదో ఆల్ ద కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఎక్కడ ఉన్నాను, ఇది కంటైనర్. ఓకేనా, ఇది రూట్, ఇది కంటైనర్ ఐడి. ఓకేనా, ఇది నేను కంటైనర్ లో ఉన్నా. అరే అదేంటి, రెండు ఒకలా ఉన్నాయి, రెండు ఒకలాగే ఉంటాయండి. ఓకేనా, రెండు ఒకలాగా ఉంటాయి. నువ్వు ఇక్కడ ఏదైతే యాక్టివిటీ చేస్తున్నావో సేమ్ యాక్టివిటీ నువ్వు కంటైనర్ లో కూడా చెయ్యొచ్చు. దెర్ విల్ బి నో డిఫరెన్స్ ఎట్ ఆల్. అదవుతుందా? దెర్ విల్ బి నో డిఫరెన్స్ ఎట్ ఆల్. అరే నువ్వు కంటైనర్ లోకి లోపలికి వెళ్ళాలంటే docker run -IT ఈ కంటైనర్ ఇమేజ్ ఐడి అనమాట. ఇక్కడ IT అంటే ఏంటి, IT అంటే ఇంటరాక్టివ్ టెర్మినల్. ఓకేనా, ఇంటరాక్టివ్ టెర్మినల్ అనమాట. అంటే ఆ కంటైనర్ తో మాట్లాడమని దానికి అర్థం. ఓకేనా, ఇంటరాక్టివ్ టెర్మినల్. ఇప్పుడు అరే బాగానే ఉంది, ఇప్పుడు కంటైనర్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి, కంటైనర్ లోపలికి వెళ్ళిపోవడం నీకు తెలిసింది, మరి కంటైనర్ నుంచి బయటకు రావడం కూడా నీకు తెలియాలి కదా. ఎస్ అండి, తెలుసుకుందాం. ఏంటంటే సింపుల్ గా ఎగ్జిట్ అని ఎంటర్ చేయండి. పర్ఫెక్ట్, చూసారా, మళ్ళీ నార్మల్ గా నీట్ గా బయటకు వస్తారు. అన్న మరి డాకర్ ఇమేజెస్ ని చెక్ చేయాలంటే డాకర్ ఇమేజెస్ అని కమాండ్ చెప్పావు, బాగానే ఉంది, అది నాకు అర్థమైంది. మరి కంటైనర్స్ రన్ అయినాయి కదా, ఆ కంటైనర్స్ నాకు చూడాలని ఉంది, చాలా ఆతృతగా ఉంది. ఆ కంటైనర్స్ ని ఎలా చెక్ చేయాలి, డాకర్ PS అండి. ఒక డాకర్ PS అని ఎంటర్ చేయండి. ఓకే, అంటే రన్నింగ్ కంటైనర్స్ చెక్ చేయాలంటే డాకర్ PS అని కమాండ్ అనమాట. డాకర్ PS అంటే రన్నింగ్ కంటైనర్స్ చెక్ చేయడానికి. మరి ఇదేంటి అన్న, నువ్వు ఇందాక రన్ చేసావు, నాకు బాగా గుర్తు, ఎందుకంటే నువ్వు లోపలికి కూడా వెళ్ళావు, మరి ఎందుకన్నా ఇక్కడ కనపట్లేదు. ఓకేనా, వై ఐ వాజ్ అనేబుల్ టు సీ దిస్ కంటైనర్ ఇన్ ఏ రన్నింగ్ సెట్. అంటే నువ్వు ఎగ్జిట్ అనే కమాండ్ కొట్టావు కదా, ఎగ్జిట్ అనే కమాండ్ కొడితే అది స్టాప్ అయిపోయింది. ఏంటి, ఎగ్జిట్ అనే కమాండ్ కొడితే కంటైనర్ స్టాప్ అయిపోయింది అనమాట. అవునా, సరే నో ప్రాబ్లం, స్టాప్ అయిపోయింది, నువ్వు అన్నది ఒప్పుకుంటా. మరి స్టాప్డ్ కంటైనర్స్ ని 1 మినిట్, నాకు కూడా ఎనర్జీ అయిపోయింది ఈరోజు. ఓకే ఫైస్, ఓకేనా. ఇప్పుడు ఓకేనా, జస్ట్ చూద్దాం. డాకర్ PS. మరి స్టాప్డ్ కంటైనర్స్ చెక్ చేయాలంటే ఈ కమాండ్ ఏంటంటే డాకర్ PS -A ఎంటర్. పర్ఫెక్ట్ గాట్. చూడండి సంథింగ్ ఏదేదో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందో చూద్దాం. ఏదో కంటైనర్ ఐడి ఉంది, ఇమేజ్ ఐడి ఉంది. ఇమేజ్ ఐడి ఎక్కడదండి, 108. దీన్ని బేస్ చేసుకొని కంటైనర్ వచ్చింది. అర్థమవుతుందా, మీకు అర్థమవుతుంది. ఓకేనా, దీన్ని బేస్ చేసుకొని కంటైనర్ ఐడి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కమాండ్ అంటే బిన్ బ్యాష్ అనేది వస్తుంది. అంటే మీరు లోపలికి వెళ్ళి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం కదా, ఈ బిన్ బ్యాష్ అనమాట. నెక్స్ట్ క్రియేటెడ్, 2 నిమిషాల కిందట నువ్వు క్రియేట్ చేసావు. అది స్టేటస్, అది ఏంటి, రన్నింగ్ లో ఉందా, స్టాప్డ్ లో ఉందా, ఎగ్జిటెడ్. నువ్వు 2 నిమిషాల కింద స్టార్ట్ చేసావు, నిమిషం ముందు దాన్ని చంపేసావు. అర్థమవుతుంది, అంతే కదా. ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ అయిపోయినట్టు. లేదు నాకు చాలా ఇది పోనీ. సరే, నెక్స్ట్ సినారియో. ఋషి ఇది కంటైనర్ స్టాప్డ్ లో ఉంది, దీన్ని నువ్వు రన్ చేయగలవా? రన్ చేస్తామండి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఓకేనా, ఇది రన్ చేద్దాం. ఎలా రన్ చేయాలి, డాకర్ స్టార్ట్ ఈ కంటైనర్ ఐడి అండి. ఓకేనా, ఇది కంటైనర్ ఐడి. ఓకేనా, ఇది కంటైనర్ ఐడి చూపిస్తుంది కదా, డాకర్ స్టార్ట్, ఇది కంటైనర్ ఐడి. డాకర్ స్టార్ట్ కంటైనర్ ఐడి ఎంటర్. చూసా, మీకు ఇక్కడ ఐడి అనేది జనరేట్ అయితే
డాకర్ కంటైనర్ స్టార్ట్ అయినట్టే. ఇప్పుడు రన్నింగ్ కంటైనర్స్ చూడడానికి కమెంట్ ఏంటండి గైస్? ఇంటరాక్టివ్ సెషన్ ప్లీజ్. ఇక్కడ రన్నింగ్ కంటైనర్స్ చెక్ చేయాలంటే కమెంట్ ఏంటి? డాకర్ పిఎస్. డాకర్ పిఎస్ ఎస్ చెక్ చేయండి. డాకర్ చూడండి, మీ ఇచ్చిన కమెంట్స్ నేను కొడతాను. ఇంకా డాకర్ పిఎస్ ఎస్, డాకర్ పిఎస్ అంటే రన్నింగ్ కంటైనర్స్ వచ్చింది. సో చూడండి, డాకర్ పిఎస్ కంటైనర్ ఐడి, ఆ ఇమేజ్ ఐడి, కమెంట్ విన్ బ్యాష్ క్రియేటెడ్ 4 minutes ago. అంటే నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావు అనేది. స్టేటస్ 23 seconds కింద అప్ అయింది. ఇప్పుడు ఏంటంటే నేను ఏం చేస్తున్నా అంటే డాకర్ ఇమేజెస్, మళ్ళీ నెక్స్ట్ డాకర్ ఇమేజెస్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఇది ఇమేజా కాదా? ఇది ఇమేజా కాదండి? సే ఎస్ ఆర్ నో. yes image ఇది ఇమేజ్. ఎస్, ఈ ఇమేజ్ ని బేస్ చేసుకొని ఈ కంటైనర్ క్రియేట్ చేశానా లేదా? అబ్జర్వ్ చేయండి క్వశ్చన్స్ బాగా, మీకు కొద్దిగా క్లారిటీ రావడం గురించి చెప్తాను. ఈ ఇమేజ్ ని బేస్ చేసుకొని ఈ కంటైనర్ క్రియేట్ చేశానా లేదా? ఫస్ట్ ఓకేనట, ఎస్ అండి చేశాను. ఇప్పుడు ఇదే ఇమేజ్ బేస్ చేసుకొని ఇంకో కంటైనర్ క్రియేట్ చేయగలనా లేదా? క్వశ్చన్ బాగా విన్నారా? ఈ ఇమేజ్ బేస్ చేసుకొని ఈ కంటైనర్స్ చేశాను. ఇప్పుడు నేను ఇదే ఇమేజ్ బేస్ చేసుకొని ఇంకో కంటైనర్ నేను క్రియేట్ చేయగలనా లేదా? చెప్తాను చూడండి. వన్ ఇమేజ్ బేస్ చేసుకొని, ఓకేనా, వన్ ఇమేజ్ బేస్ చేసుకొని మీరు ఇక్కడ నెంబర్ పట్టలేదు, n నెంబర్ ఆఫ్ కంటైనర్స్ మీరు క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక మూలం, అంటే ఇది ఒక ఏమంటారు, విత్తనం అంటారా, పోనీ ఏదోటి ఒక మూలం టైప్ అనమాట. ఒక విత్తనం పెట్టుకొని జస్ట్ ఎన్నైతే అలా వస్తాయో సంథింగ్, దీన్ని ఒక ఇమేజ్ బేస్ చేసుకొని n నెంబర్ ఆఫ్ కంటైనర్స్ మనం క్రియేట్ చేయొచ్చు. పర్ఫెక్ట్ గా. ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను కూడా క్రియేట్ చేస్తాను. డాకర్ రన్ -it ఈ ఇమేజ్ ఐడి ఇస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి అండి, ఓకేనా, డాకర్ రన్ -it. ఈ కమాండ్ ఏం చేస్తుందండి ఒకసారి చెప్పండి మీరు? ఒక కంటైనర్ క్రియేట్ చేస్తుంది అండ్ ఆ కంటైనర్ లోపలికి వెళ్ళిపోతుందా లేదా? గైస్ మీరు కొద్దిగా రిప్లై ఇస్తే నేను ఇంకా ఫినిష్ చేస్తానండి. ఎవరో ఒకరు రిప్లై ఇవ్వండి త్వరగా. ఈ కమాండ్ ఏం చేస్తుంది? ఒక కంటైనర్ క్రియేట్ చేస్తుంది, ఆ కంటైనర్ లోపలికి వెళ్తుందా లేదండి? ఎస్. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఒక కమాండ్ యూజ్ చేస్తున్నాను. కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది, కానీ నేను కంటైనర్ లోపలికి వెళ్ళను. నా రిక్వైర్మెంట్ ఏంటి? కంటైనర్ స్టార్ట్ అవ్వాలి, కానీ ఆ కంటైనర్ లోపలికి వెళ్ళకూడదు. సో డాకర్ రన్ -it డి పెడుతున్నా. డి అంటే డిటాచ్డ్ మోడ్ అనమాట. సో కంటైనర్ స్టార్ట్ అవుతుంది కానీ కంటైనర్ లోపలికి వెళ్ళదు. దట్స్ ఇట్ అండి. క్లియరా? ఐటీకి డిఫరెన్స్ అర్థమైందా? ఐటీ అంటే ఇంటరాక్టివ్ టెర్మినల్, కంటైనర్ లోపలికి వెళ్ళిపోతుంది. ఐటీడి అంటే కంటైనర్ స్టార్ట్ అవుతుంది కానీ బయటే ఉంటుంది. పర్ఫెక్ట్. ఎంటర్. సో చూసారా, ఈ పెద్ద ఐడి ఎప్పుడైతే జనరేట్ అయిందో మీకు మీ కంటైనర్ స్టార్ట్ అయినట్టే. నెక్స్ట్ డాకర్ పిఎస్ చూసారా 7 seconds ago ఇమేజ్ ఐడిని అబ్జర్వ్ చేయండి. ఇమేజ్ ఐడి సేమే, కంటైనర్ ఐడి. ఇప్పుడు మళ్ళీ చూడండి, డాకర్ రన్ -it మళ్ళా ఓకేనా, జస్ట్ డాకర్ పిఎస్. చూసారా ఎన్ని ఇమేజెస్ అయినాయో? అన్ని ఇమేజెస్ ఒకటి. ఇందులో నువ్వు HDFC రన్ చేసుకో, ఇందులో పేటిఎం రన్ చేసుకో, ఇందులో సంథింగ్ ఏదైనా చేసుకోవచ్చు. కొద్దిగా స్లోగా అర్థమవుతుందండి, స్లోగానే అర్థమవుతుంది. నో ప్రాబ్లం. ఆ చిన్నగా అర్థమైతే చాలు, మిగతా నేను తీసుకెళ్తా అప్కమింగ్ క్లాసెస్ లో. ఇది బాగానే ఉందండి. ఇప్పుడు ఋషి, ఇది కంటైనర్ ఐడి. ఈ కంటైనర్ ఐడిని నేను కొద్దిసేపు స్టాప్ చేయాలి. ఎలాగా మీరు చెప్పండి కమాండ్. కంటైనర్ ఐడిని ఎలా స్టాప్ చేయాలి? నేను స్టార్ట్ చేయడం కమాండ్ చెప్పాను. చేస్తారా? కంటైనర్ స్టార్ట్ చేయాలంటే డాకర్ స్టార్ట్ కంటైనర్ ఐడి, అవునా కదా? మరి స్టాప్ చేయాలంటే కమాండ్ ఏంటి? సింపుల్ అండి, డాకర్ స్టాప్ కంటైనర్ ఐడి. మరి రీస్టార్ట్ చేయాలంటే డాకర్ రీస్టార్ట్ కంటైనర్ ఐడి. దట్స్ ఇట్ అండి. ఎంత ఈజీగా ఉన్నాయి. మరి ఎందుకు నువ్వు స్టార్టింగ్ లో అంత కష్టంగా ఉంటాయి అన్నారు? స్టార్టింగ్ లో అలా చెప్పాలి అంటే మీరు ఇంకా కేర్ఫుల్ గా వింటారని చెప్పి అన్నాను. యాక్చువల్గా ఇది చాలా ఈజీనే, ఓకేనా? సో ఇది చూద్దాండి. డాకర్ పిఎస్ చూడండి ఒకసారి. డాకర్ పిఎస్ -a స్టాప్ కంటైనర్స్ ఏ
డాకర్. సో చూడండి డాకర్ PS-A అంటే చూడండి ఏంటిది, జస్ట్ ఇస్ రన్నింగ్ కంటైనర్ ప్లస్ స్టాప్డ్ కంటైనర్స్ చూపిస్తున్నాయి. రన్నింగ్ కంటైనర్స్ ప్లస్ స్టాప్డ్ కంటైనర్స్ డాకర్ PS. చూడండి డాకర్ PS ఆల్ ద రన్నింగ్ కంటైనర్స్ విల్ షో డాకర్ PS-A ఏ కంటైనర్ కూడా స్టాపింగ్ లో లేదు. ఓకేనా, ఏ కంటైనర్ కూడా ఏదైనా కంటైనర్ స్టాప్ ఉంటే ఇక్కడ స్టేటస్ ఎగ్జిట్ అనే స్టేటస్ చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ స్టేటస్ ఏంటంటే ఎగ్జిట్ అనే స్టేటస్ చూపిస్తుంది. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం చూద్దాం ఒక కంటైనర్ ని ఎలా స్టాప్ చేయాలో చూద్దాం. డాకర్ స్టాప్. ఇక్కడ మీరు కంటైనర్ ఐడి ఏ కంటైనర్ అయితే స్టాప్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదో నేమ్స్ మై స్టైఫింగ్ బాటిక్ అని వస్తుంది, లేదా గిఫ్టెడ్ హ్యాంపర్స్ ఏదో పేర్లు వస్తున్నాయి. కానీ ఎలా ఉంటుంది రియల్ టైంలో ఐసిఐసిఐ ప్రొడక్షన్ సర్వర్ కంటైనర్, ఐసిఐసిఐ ప్రొడక్షన్ సర్వర్ కంటైనర్ 2, ఐసిఐసిఐ అలా నేమ్స్ వస్తాయి. ఈ నేమ్స్ కూడా మనకు తగ్గట్టుగా నేను ఎలా మార్చాలో నేను నెక్స్ట్ క్లాసెస్ లో చూపిస్తాను. బట్ చూద్దాం. ప్రెసెంట్ కంటైనర్ స్టాప్ చేయాలంటే డాకర్ స్టాప్ కంటైనర్. ఓకేనా, డాకర్ స్టాప్ కంటైనర్ రెడీ. చూడండి కంటైనర్ స్టాప్ అయిపోయింది. ఇంతకుముందు ఎన్ని రన్ అవుతున్నాయండి? ఇంతకుముందు ఇక్కడ 3 రన్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి డాకర్ PS-A చూడండి ఇక్కడ చూడండి ఎగ్జిటెడ్ ఒకటి డెడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా డాకర్ స్టాప్ అండ్ నెక్స్ట్ కంటైనర్ రెడీ ఆఫ్ చేయాలంటే నెక్స్ట్ కంటైనర్ రుషి కాదు, నాకు ఇక్కడ ఒక 50 కంటైనర్లు ఒక్కసారిగా స్టాప్ చేయలేదు, నువ్వేనా సొల్యూషన్ చెప్పవా అంటే ఎస్ అండి చెప్పొచ్చు. డాకర్ స్టాప్ కంటైనర్ రెడీ. నెక్స్ట్ డాకర్ స్టాప్ కంటైనర్ రెడీ. నెక్స్ట్ స్పేస్ మీకు ఎన్నైతే కంటైనర్లు కావాలో ఆ కంటైనర్లు అన్ని కూడా సైడ్ బై సైడ్ పెట్టాలి. ఓకేనా, సైడ్ బై సైడ్ పెడితే ఆ కంటైనర్స్ అనేది స్టాప్ అవుతాయి. చెక్ చేయండి 2 కంటైనర్స్ స్టాప్ అయినాయి. నెక్స్ట్ డాకర్ PS స్టేటస్ చెక్ చేయండి. మళ్ళీ 3 కంటైనర్స్ అనేది స్టాప్ అయిపోయినాయి. మళ్ళీ ఇది స్టార్ట్ చేయాలంటే చాలా సింపుల్. డాకర్ స్టార్ట్ ఓకేనా, డాకర్ స్టార్ట్ అండ్ ఈ కంటైనర్ రెడీ. ఓకేనా, కంటైనర్ రెడీ. సో నీట్ గానండి, దట్స్ ఇట్ అండి, బేసిక్. ఓకేనా, బేసిక్. ఇప్పుడు డాకర్ PS చూడండి 2 రన్నింగ్ లో ఉంటాయి. ఓకేనా, 2 రన్నింగ్ లో ఉంటాయి, 2 స్టాప్ లో ఉంటాయి. సో దట్స్ ఇట్ అండి, క్లియరా? అండ్ ఇంకొక 5 కామెంట్స్ నేర్పించిన, ఇంకో 5 కామెంట్స్ చెప్పనండి. చెప్పండి అన్న. ఇంకొక 5 కామెంట్స్ చెప్పనా? చెప్పండి అన్న. కన్ఫ్యూజ్ ఏం అవ్వట్లేదు కదండి? కన్ఫ్యూజ్ అవుతుందంటే ఈరోజు స్టాప్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ కూడా చాలా ఈజీ అండి, నెక్స్ట్ చాలా ఈజీ, నో ప్రాబ్లం. ఓకేనా, జస్ట్ సో చూద్దామండి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేయడం అంటే పుల్ చేసుకోవడం చేస్తున్నారు. ఇప్పుడు రిమూవ్ చేయడం చూపిస్తాను, రిమూవ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా, సో క్లియర్ ద స్క్రీన్. డాకర్ ఇమేజెస్ డాకర్ క్లియర్ అన్నమాట, క్లియర్ చేస్తున్నాను. డాకర్ PS. సో చూద్దాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేయడం తెలుసుకున్నారు అండ్ స్టాప్ చేయడం తెలుసుకున్నారు. అండ్ ఇంకో కమాండ్ చెప్తాను, రిమూవ్ ఎలా చేయాలంటే డాకర్ RM అనమాట. డాకర్ RM. అండ్ ఇప్పుడు మీకు ఒక చిన్న ఎంట్రీ క్వశ్చన్ చెప్తాను. ఓకేనా, డాకర్ PS-A. సో చూడండి PS-A ఇక్కడ ఎగ్జిటెడ్ ఉంది కదా, ఎగ్జిటెడ్ అంటే స్టాప్డ్ కంటైనర్ ని డాకర్ RM కంటైనర్ ఐడి అని ఎంటర్ చేస్తాను. చూడండి ఎంటర్. ఎస్, డిలేటెడ్ గైస్, డిలేటెడ్. కంటైనర్ అనేది రిమూవ్ అంటే ఇంక ఉండదు మీ సర్వర్లో ఇంక ఉండదు, కంప్లీట్ గా రిమూవ్ అయిపోతుంది. డాకర్ PS-A చూడండి ఇప్పుడు 3 ఉంటాయి మొత్తం. ఓకేనా, 3 ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక ఎంట్రీ క్వశ్చన్ అడుగుతాను, జస్ట్ దీన్ని బట్టి మీకు ఎంత అర్థమైందో చెప్పండి. స్టాప్డ్ కంటైనర్ ని రిమూవ్ చేయొచ్చా ఈ కమాండ్ యూజ్ చేసి? డాకర్ RM కంటైనర్ ఐడి చేయొచ్చు, ఇప్పుడే చూపించాను, నో ప్రాబ్లం. ఓకేనా, ఎస్ చేయొచ్చు. ఇప్పుడు రన్నింగ్ కంటైనర్ ని రిమూవ్ చేయొచ్చా? రన్నింగ్ కంటైనర్, యా, డన్. ఓల్డ్ ఆన్సర్ చాలు. ఇప్పుడు న్యూ ఆన్సర్. రన్నింగ్ కంటైనర్ ని చూడండి డాకర్ RM, ఇది రన్నింగే కదా, ఇది రిమూవ్ చేయొచ్చా? నో. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ నో. ఓకే, ఎస్. ఓకేనండి, నో ప్రాబ్లం. ఎస్, మేబీ ఎస్. ఓకేనా, జస్ట్ ఓకే. ఇప్పుడు నేను అదే కమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, ఓహో ఏదో ఎర్రర్ వచ్చింది, ఒకసారి చదవండి. ఎర్రర్ రెస్పాన్స్ ఫ్రమ్ డీమోన్. ఓకే, డాకర్ డీమోన్, యూ కెనాట్ రిమూవ్ ఏ రన్నింగ్ కంటైనర్. సరేలే, అర్థమైంది. నెక్స్ట్, స్టాప్ ద కంటైనర్ బిఫోర్ అటెంప్టింగ్ టు రిమూవ్. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది,
రన్నింగ్ కంటైనర్ ని నువ్వు డిలీట్ చేయలేవు. రన్నింగ్ కంటైనర్ ని డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలండి, స్టాప్ చేయాలి. ఎస్, పర్ఫెక్ట్ గెస్, స్టాప్ చేసే డిలీట్ చేయాలి. కానీ ఆర్ అని చెప్పి ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చాడు నాకు, ఏంటి, ఆర్ ఫోర్స్ రిమూవ్ అన్నమాట. సో డాకర్ ఆర్ఎం కంటైనర్ ఐడి -f అంటే ఫోర్స్ గా రిమూవ్ చేస్తుంది. పర్ఫెక్ట్, ఎంటర్ గైస్, ఎంటర్, డిలీటెడ్ అండి. ఓకేనా, యాక్చువల్గా రన్నింగ్ కంటైనర్ మీకు చెప్ప, ఎస్ ఆఫ్ కోర్స్ if you want to delete a running container, we have to stop the container and we have to delete the container. If you want to, without stopping, if you want to delete the container, means you had to use the command called forcefully -f. That's it అండి, అయిపోయింది, అదే ఎంట్రీ క్వశ్చన్. ఓకేనా, డన్, ఇది క్లియర్. ఇప్పుడు చూద్దాం డాకర్ ps -a. ఓకేనా, డాకర్ ps -a. సో ఇది బాగానే ఉంది. మీతో కూడా డిలీట్ చేయాలంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ కంటైనర్స్ రిమూవ్ చేయడం తెలుసు మీకు. కంటైనర్ రీస్టార్ట్ చేయాలంటే డాకర్ రీస్టార్ట్ కంటైనర్ ఐడి. ఈ కమాండ్ ఏం చేస్తుందండి, 2 టాస్క్లు చేస్తుంది ఎట్ ఎ టైం. స్టాప్ చేసి స్టార్ట్ చేస్తుంది. ఓకేనా, స్టాప్ చేసి స్టార్ట్ చేస్తుంది, అది డాకర్ రీస్టార్ట్ కమాండ్ అనమాట. డాకర్ రీస్టార్ట్ కమాండ్, దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు మీకు కంటైనర్స్ క్రియేట్ చేయడం అంటే నెక్స్ట్ ఒకసారి ఫైనల్ ఇస్తాండి. డాకర్ ఇమేజెస్ చూడండి, ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి. కంటైనర్స్ రిమూవ్ చేయడం తెలుసు, మరి ఇమేజెస్ ని ఎలా డిలీట్ చేయాలి? అంటే డాకర్ ఆర్ఎం ఐ అనే ఆప్షన్ యాడ్ చేయాలి. ఐ అంటే ఇమేజ్ అన్నమాట. ఓకేనా, ఐ అంటే ఇమేజ్. జస్ట్ ఎంటర్ యువర్ ఇమేజ్ ఐడి ఎంటర్ చేసిన పర్లేదు, అండ్ జస్ట్ ఈ నేమ్ ఎంటర్ చేసిన పర్లేదు, ఇమేజ్ నేమ్. ఎంటర్ హియర్, ఎంటర్. ఓకేనా, జస్ట్ ఇమేజ్ అనేది డిలీట్ అయిపోయింది అనమాట. జస్ట్ చెక్ చేయండి, డాకర్ ఇమేజెస్. ఎస్, పర్ఫెక్ట్ గైస్, ఇమేజ్ ఇస్ కంప్లీట్లీ డిలీటెడ్. బాగానే ఉంది కదా. ఎస్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక జస్ట్ ఫైనల్ ఎంట్రీ క్వశ్చన్ అడుగుతున్నాను. కెన్ వి డిలీట్ దిస్ ఇమేజ్? మీరు క్లాస్ అంతా ఫస్ట్ నుండి అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పాలి, కెన్ ఐ డిలీట్ దిస్ ఇమేజ్? గైస్ ఇంకో జస్ట్ చెప్పండి. నో, వినూత్న నో, అవునా, ఓకే ఫైన్. సత్య కూడా నో చెప్పారు. ఓకేనా, నో. నెక్స్ట్ మేబీ నో. సో సుకన్య ఎస్ చెప్పారు. నో అని ఎందుకు చెప్తున్నారండి? ఒక ఆన్సర్ చెప్పండి. ఇక్కడ మీరు చెప్పింది ఏదైతే చెప్పారో నో అన్నది 100% కరెక్ట్ ఆన్సరే. నో అని ఎందుకు చెప్తున్నారు? అంటే దాంతో పాటు మనం కంటైనర్ క్రియేట్ చేసాం కదన్నా, ఇమేజెస్ తోనే. ఇమేజ్ మీద కంటైనర్స్ క్రియేట్ చేసాం కదా ఇమేజ్ యూజ్ చేసి. పర్ఫెక్ట్ ఆన్సర్ గైస్. ఓకేనా, పర్ఫెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే ఈ ఇమేజ్ ని యూజ్ చేసుకొని కొన్ని కంటైనర్స్ రన్ అవుతున్నాయి. ఓకేనా, కొన్ని కంటైనర్స్ రన్ అవుతున్నాయి. సో దీని డిపెండెంట్ అయిపోయి ఉన్నాయి అనమాట. సో మీరు -f కాదు కదా, -10 F'లు పెట్టినా సరే మనం డిలీట్ చేయలేము. ఓకేనా, ఫస్ట్ వీ నీడ్ టు రిమూవ్ ద కంటైనర్. ఎగ్జాక్ట్ ఆన్సర్స్ గైస్. ఓకేనా, ఎగ్జాక్ట్ ఆన్సర్స్. ఈ ఇమేజ్ ని బేస్ చేసుకొని ఏవైతే కంటైనర్స్ ఉన్నాయో ఆ కంటైనర్స్ అన్నిటిని మీరు స్టాప్ చేసి లేదా రిమూవ్ చేస్తేనే ఈ ఇమేజ్ ని యూజ్ చేసుకోగలరు. ట్రై చేయండి. డాకర్ ఆర్ఎం అండ్ RMI అండ్ దిస్ ఇమేజ్ నేమ్. ఓకేనా, ఇమేజ్ నేమ్. ఓకేనండి, చూడు మస్ట్ ఫోర్స్ ఏదో చూడు, మస్ట్ ఫోర్సా? ఓహో, అయితే మస్ట్ ఫోర్స్ యూజ్ చేసి డిలీట్ చేయొచ్చా? జస్ట్ ట్రై చేయండి, నో ప్రాబ్లం. అక్కడ ఆప్షన్ ఇచ్చారు కదా, ఎంటర్ చేయండి. మళ్ళీ అన్ట్యాగ్డ్ అయింది. ఒకసారి డాకర్ PS చూడండి. యాక్చువల్ డిలీట్ అవ్వకూడదు. డాకర్ PS అండ్ డాకర్ ఇమేజెస్ చూడండి. అవ్వదు యాక్చువల్గా అవ్వదు, ఎందుకంటే డిపెండెన్సీ ఉంది కదా. డాకర్ ఇమేజెస్, ఈ ఇమేజ్ ఐడి చూసారా? అంటే జస్ట్ ఆ నేమ్ డిలీట్ అయింది, కానీ ఈ కంటైనర్ దీని ద్వారా రీడెవలప్ చేయొచ్చు. ఒక నిమిషం అండి. డాకర్ ఇమేజ్, నేను జస్ట్ ఈ నేమ్ ఇవ్వకుండా ఐడి ఇవ్వాల్సింది, నో ప్రాబ్లం. డాకర్ RMI జస్ట్ ఇమేజ్ ఐడి ఎంటర్ చేయండి. ఎంటర్ చూడండి. అన్ఏబుల్ టు డిలీట్, కెనాట్ బి ఫోర్స్డ్. ఓకేనా, యాక్చువల్గా ఇమేజ్ నేమ్ ఇవ్వకుండా ఉండాల్సింది, అది కాదండి. ఇంకా కంటైనర్స్ రన్ అవుతున్నాయి, ఈ ఇమేజ్ ని బేస్ చేసుకుని నేమ్స్ రిలేట్ అయింది తప్ప ఇది ఏం అవ్వలేదు. చూడండి, కెనాట్ బి ఫోర్స్డ్, ఇమేజ్ ఈస్ యూజ్డ్ బై ద అనదర్ కంటైనర్. క్లియరా అండి? క్లియరా? మనం ఏం చేయలేదు, మిస్టేక్స్ అంతా పర్ఫెక్ట్ గానే చేస్తాం. ఇమేజ్ ఐడీస్ ఇవ్వాలన్నమాట యాక్చువల్గా. సో ఇదండి కాన్సెప్ట్స్, ఇది కాన్సెప్ట్స్. సో ఓవరాల్ గా ఈ రోజు మనం ఏం నేర్చుకున్నామండి? చాలా టైం అయిపోయింది, చాలా టైం అయినా పర్లేదు, ఎందుకంటే ఈరోజు థియరిటికల్లే సగం ఎగిరిపోయింది కాబట్టి ఈ బేసిక్స్ కమెంట్స్ మనం నేర్చుకోవాల్సింది. సో ఈ రోజు మీరు ఏం చేశారు? ఓకేనా, జస్ట్ ఒక కమెంట్స్.
డాకర్లో ఓకేనా డాకర్ ఇన్స్టాలేషన్స్ నేర్చుకున్నారు అంటే ఓవరాల్ వ్యూ నేర్చుకున్నారు ఓవరాల్ వ్యూ నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నారు నెక్స్ట్ డాకర్ ఇన్స్టాలేషన్స్ నేర్చుకున్నారు డాకర్ ఇన్స్టాలేషన్ నెక్స్ట్ ఏం నేర్చుకున్నారండి డాకర్ ఇన్స్టాలేషన్ ఇమేజెస్ ని డాకర్ నుండి ఎలా పుల్ చేయాలో మీకు తెలుసు ఓకేనా పుల్ చేసిన ఇమేజ్ ని ఎలా చెక్ చేయాలో కూడా తెలుసు ఇమేజెస్ ని ఎలా రన్ చేయాలో మీకు తెలుసు అన్ని మీకు తెలుసు డాకర్ రన్ -IT ఇమేజ్ ఐడి ఓకేనా ఇమేజ్ ఐడి ఎంటర్ చేయండి నెక్స్ట్ ఓకే ఐటీకి తెలుసు ఐటీడీకి డిఫరెన్స్ తెలుసు ఓకేనా ఐటీడీకి డిఫరెన్స్ తెలుసు నెక్స్ట్ రన్నింగ్ కంటెంట్స్ ఎలా చెక్ చేయాలి స్టాప్డ్ కంటెంట్స్ ఎలా చెక్ చేయాలి ఓకేనా రన్నింగ్ ఒక కంటైనర్ ఎలా స్టాప్ చేయాలి డాకర్ స్టాప్ కంటైనర్ రెడీ ఒక కంటైనర్ ని ఎలా స్టార్ట్ చేయాలి ఒక కంటైనర్ ని ఎలా రీస్టార్ట్ చేయాలి రీస్టార్ట్ అండ్ నెక్స్ట్ ఇంకేంటి ఒక కంటైనర్ ని మల్టిపుల్ కంటైనర్స్ ఎలా స్టాప్ చేయాలి డాకర్ స్టాప్ కంటైనర్ 1 అండ్ కంటైనర్ 2 స్పేస్ ఇచ్చి కంటైనర్ 3 రేపు ఇంకో షార్ట్ కట్ చెప్తాను ఇంకొక షార్ట్ కట్ చెప్తాను నెక్స్ట్ స్టాప్డ్ కంటైనర్స్ మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలి ఓకేనా తెలుసు కదా డాకర్ స్టార్ట్ కంటైనర్ నెక్స్ట్ కంటైనర్ ని ఎలా రిమూవ్ చేయాలి డాకర్ ఏంటిది డాకర్ కమాన్ గైస్ కమాన్ ఏంటిది డాకర్ కంటైనర్ డాకర్ ఆర్ఎం కంటైనర్ ఐడి ఓకేనా నెక్స్ట్ ఇమేజ్ ని ఎలా డిలీట్ చేయాలి డాకర్ ఆర్ఎంఐ కంటైనర్ ఐడి నెక్స్ట్ డాకర్ ఆర్ఎంఐ కంటైనర్ ఐడి నెక్స్ట్ ఏం మాట్లాడుకున్నాం నెక్స్ట్ ఓకే కెన్ వి రిమూవ్ రన్నింగ్ కంటైనర్ ఓకేనా కెన్ వి రిమూవ్ రన్నింగ్ కంటైనర్ ఎస్ ఫోర్స్ఫుల్ గా డాకర్ ఆర్ఎం -F అన్నమాట దిస్ ఇస్ ఒక ఆప్షన్ నెక్స్ట్ రన్నింగ్ కంటైనర్ నెక్స్ట్ ఇమేజెస్ ని నువ్వు డిలీట్ చేయగలవా ఎస్ చేయొచ్చు ఓకేనా ఇమేజెస్ చేయొచ్చు కానీ ఇఫ్ దిస్ ఇమేజ్ being used by ఓకేనా being used by container can't delete దట్స్ ఇట్ అండి పర్ఫెక్ట్ ఓకేనా ఇవన్నీ నేర్చుకున్నాయి ఇవన్నీ చాలా బేసిక్స్ అండి ఓకేనా ఇవన్నీ చాలా బేసిక్స్ సో మన ఫస్ట్ స్టెప్ డాకర్ లో కానీ క్యూబర్నెటిక్స్ లో కానీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ రోజు క్లాస్ ఓకేనా ఈ రోజు క్లాస్ 100% నేను చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ కంటైనర్ అంటే కంటైనర్ ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్ మీరు పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చెయ్యాలి మీకు ఏమీ డౌట్స్ లేవే అని ఆశిస్తున్నాను ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి ఈ రోజు మీరు కంపల్సరీగా రివిజన్ చేయాలి ఈ రోజు రివిజన్ చేస్తే రేపు క్లాస్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ రోజు క్లాస్ రాకుండా రేపు ఎవరైతే అటెండ్ అవుతారో అంతా రామాయణం అండి రామాయణం అర్థం అవుతుంది జస్ట్ ఇంకా ఏదో సంథింగ్ ఏం అర్థం ఏదో తెలిసినట్టు ఉంటుంది కానీ ఏమి చేయలేరు ఓకేనా సో దట్స్ ఆల్ గైస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ జస్ట్ లెట్ మీ నో